అన్నీ కూడా జరిగితే ప్రియమైన దేవుని వల్ల అందరూ కూడా ప్రార్థించండి. ఏమండి, ఈ విధంగా సత్యహీనులై బుద్ధిహీనులై దైవభక్తిలోనే గొప్ప లాభ సాధనం అనుకుంటున్నారే కానీ అసలు నిజమైన లాభం ఏంటి అనేది ఎవరు కూడా ఆలోచించట్లేదండి. ఇలాంటి మనుషులు లోకంలో ఇప్పటి వరకు మీకు ఎగ్జాంపుల్గా చూపించాను. ఏమండి, సామాన్యమైనటువంటి విశ్వాసులే కాదు, ఫాస్ట్లు అయినటువంటి వారు కూడా భక్తి చేయడమే లాభం అనుకుని ఈ యొక్క ఫీల్డ్లోకి దిగుతున్నారండి. ఆలోచించండి, గవర్నమెంట్ ఉద్యోగం యొక్క రిటైర్ వయసు 50 సంవత్సరాలు అండి. ఇప్పుడు 60, ఒకప్పుడు 50 సంవత్సరాలు, ఇప్పుడు 50 సంవత్సరాలకి కుదించేశారు. 50 సంవత్సరాలు గవర్నమెంట్కి పని చేస్తాడు. 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బైబిల్ ఇచ్చుకుని దేవుడు నన్ను పిలుచుకున్నాడని చేసి దేవుళ్ళలోకి వస్తాడండి. 50 సంవత్సరాలు నీ కష్టం, నీ సత్తువ, నీ బలం, నీ తెలివి, నీ బుద్ధి, ఆలోచన అన్నీ కూడా దేనికి ఇచ్చామంటే గవర్నమెంట్ ఆఫీసులకు ఇచ్చేశారు. 50 సంవత్సరాల తర్వాత బైబిల్ పట్టుకొని గాడ్ పని మీద వచ్చేసాడండి. 50 సంవత్సరాల తర్వాత ఏం చెప్తున్నావు ప్రజలకి? ఏమండి, సువార్త పనులు నడవగలవా? కానీ ఎందుకు అంటే కూడు లేనటువంటి వాడట బోధకుడు వేషం వేసుకుని బైబిల్ పట్టుకుని చర్చికి వచ్చేసాడట అండి. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. ఇలాంటి ఆలోచన సమాజంలో ఉన్నాయి. ఇప్పుడు వరకు ఎగ్జాంపుల్ చెప్పండి, బైబిల్ గ్రంథంలో అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? భక్తిని లాభ సాధనంగా చేసుకున్నటువంటి మనుషులు ఉన్నారని మనం ఆలోచిస్తే ఒక 2-3 సందర్భాలను చూసుకుని మనం ముగింపులోకి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 16వ వచనం నుండి 10 చూద్దాం. ముగిస్తాం. అపోస్తుల కార్యాలు ఏమంటే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 16వ వచనం. నేను అందరూ గమనించినమ్మా, నేను ప్రార్థనా స్థలముకి వెళ్ళిచుండగా ఉతోను అను దెయ్యము పట్టినదై సోదె చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఆమె పౌలును మమ్మను వెంబడించింది. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించిన వారే ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు వారి నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పగా వెంటనే ఆమెను వదిలిపోయాను. ప్రియమైన దేవుని వల్లరా, పౌలు గారు సువార్త పనులు ఆయా ప్రదేశాలు తిరుగుతున్నప్పుడు అండి ఒక ప్రాంతానికి వచ్చాడండి. ఆ ప్రాంతం పేరే పుతోను కదండి. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళిచుండగా పుతోను అని దెయ్యము పట్టినదై సోది చెప్తున్నదట అండి. సోది చెప్తున్నదట. దెయ్యం పట్టినటువంటి ఆ చిన్నది ఏం చెప్తుంది? సోది చెప్తున్నదండి. ఆ సోది చెప్పడం వల్ల ఆమె యజమానులకి లాభం కలుగుతున్నదట. ఏమండి, ఒకప్పుడు సోదోయమ్మ సోది, జరిగింది చెప్పుదాం, జరగబోయేది చెప్పుదాం, ఏమండి మీకు కలిసి వచ్చేది చెప్పుదాం, కలిసి రానిది చెప్పుదాం అని వచ్చేవారు కదా. అప్పుడు ఆమె చెప్పేది నిజమైన నిజం కాకపోయినా మన మనసుకి ఆనందం కలగాలని చేసి ఆమెను కూర్చోబెట్టి ఒక సేరుడు బియ్యం వేసి ఏమండి సోది చెప్పించుకుంటాం. చెప్పేసిన తర్వాత ఆమెకి ఇస్తాం. ఆమె ఏం చేస్తుందో తెలుసా? వెళ్తూ గోడ వెనకాల అబ్బాయిని రాస్తుందండి. మనకేం చెప్తుంది? వచ్చి ఏడాది కల్లా నువ్వు ఆడపిల్లని ఎత్తుకుంటావమ్మా అని చేసి అంటది. గోడ వెనకాల ఏం రాస్తుంది? మసిబుక్కుతోటి అబ్బాయి అని రాస్తుంది. అవునా? ఏడాది తర్వాత సేర పెట్టాలమ్మా, నీకు 12 ఆడబిడ్డ పుడుతుంది అని చేసి మనకి చెప్పి సోది చెప్పి గోడ మీద మసిబొగ్గుతోటి అబ్బాయి పుడతాడు అని చేసి రాసి వెళ్ళిపోతుంది. ఏడాది తర్వాత నిజంగా ఆ సోదమ్మ వచ్చిందనుకోండి, నిజంగా అమ్మాయి అన్నట్టు కాకుండా అబ్బాయి పుట్టాడు అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? అమ్మ సేర పెడతా అన్నావు కదా, ఏడాది అయింది, అమ్మాయిని ఎత్తుకున్నావు కదా, అబ్బాయిని ఎత్తుకున్నావు కదా అంటే, అమ్మ నువ్వు సంవత్సరం కిందకు నువ్వు ఏమని చెప్పు అమ్మా, సంవత్సరం తిరిగిలోగా ఆడబిడ్డ పుడుతుందని చెప్పు. ఆడబిడ్డలు మా ఇంట్లో లేరు కాబట్టి, ఆడబిడ్డ అంటే నాకు ఇష్టం కాబట్టి నీకు సేరుడు బియ్యం ఇచ్చి 10 రూపాయలు డబ్బులు ఇచ్చి నేను పంపించాను. నువ్వు చెప్పిన సోదేమైపోయిందమ్మా అన్నప్పుడు ఆమె అంటది, ఇదిగో నువ్వు నాకు సేర పెట్టాలని అబద్ధం ఆడుతున్నావు,
నేను ఆ రోజు చెప్పింది అబ్బాయి కొడతాడనే చెప్పాను. కావాలంటే నీ ఇంటి వెనకాలకి వెళ్ళి చూసుకో, ఏముంటది అక్కడ అండి, ఏముంటది అక్కడ? అబ్బాయి అనే ఉంటుంది. అంటే సోది చెప్పేటటువంటి వారు ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారండి. చెప్పింది ఒకటే, వెనకాల రాసేది ఒకటే. సంవత్సరం తర్వాత మనం ఆమె చెప్పింది జరగలేదు అనుకో, ఈ వెనకాల మాట చూపిస్తారు. మీకు అర్థమైందా లాజిక్? ఇలా చెప్పడం వల్ల ఈమెను పెంచుతున్నటువంటి యజమానులకి గొప్ప లాభం జరుగుతుందట. ఏమంటే గొప్ప లాభం జరుగుతుందట ప్రియమైన దేవుని వల్ల, గొప్ప లాభం జరుగుతుందట. కానీ ఆ చిన్నది రోజు రోజుకి క్షీణించిపోతుంది. దేవునిలో లేదంటే మనుషులు ఎదుట మంచిగా బ్రతకట్లేదండి. అప్పుడు ఆ పౌలు గారు ఆమె చిన్నదాన్ని బట్టి చూసి ఆమె విషయంలో వ్యాఖ్యలు పడి, అంటే బాధపడి ఆమెను స్వస్థపరిచాడు ప్రియమైన దేవుని వల్ల. ఆమెను బాగుపరిచాడు. ఆ చిన్నదానిలో ఉన్నటువంటి ఆ దెయ్యంతో మాట్లాడి నువ్వు ఈమెను వదిలిపోమనగానే ఆ దెయ్యం వదిలిపోయిందండి. అప్పుడు ఆమె దేవుని స్తుతిస్తూ మామూలుగా బ్రతుకుతుంది. అలా మామూలుగా బ్రతుకుతున్నటువంటి సమయంలో ఈ యజమానులకి మంట పుట్టేసిందండి. ఇదిగో ఈమె ఇప్పుడు వరకు సోది చెప్పింది, ఈ సోది చెప్పడం వల్ల మాకు లాభం వచ్చింది, కానీ ఈ రోజు నాడు మాకు లాభమే లేదు. దీని అంతటికి కూడా గల కారణం ఎవరు? ఇదిగో పౌలు, శీలలు, ఏలో ఇలా ఈ ప్రాంతం ఉంటే మనకి పుట్టగతులు ఉండవు, మనకు అన్నం దొరకదు అని చేసి వారిని అధికారులు ఎద్దుకు ఒక కుక్కను లాగినట్టుగా ఈడ్చుకుని వెళ్ళిపోయారటండి. ఈడ్చుకుని వెళ్ళిపోయారట. అలా చేయడానికి ఆ మనుషుల్లో ఉన్నదేంటి? చెడిపోయిన మనసు. వారికి డబ్బే ప్రధానం. ఆ చిన్నది ఏమైపోయిన వారికి అనవసరం. ఏమండి, దైవ భక్తిలో జరుగుతున్నటువంటి మోసాలలో ఇదొక మోసం ప్రియమైన దేవుని వల్ల. సత్యహీనులే ఆ చిన్నది పాడైపోతుంటే ఆ బిడ్డ విషయంలో కనికరపడి పౌలు గారు స్వస్థపరిస్తే అలాంటి వారిని మెచ్చుకోవడం పోయి వాళ్ళని అధికారుల యొద్దకు తీసుకెళ్లిపోయి రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నించారండి. చూస్తున్నారా? ఇలాంటి మనుషులు మన మధ్య కూడా ఉంటారు, మనలోనే ఉంటారు. మనమేనేమో ఒకసారి ఆలోచించండి. దేవుడు గుడికి వస్తే, దేవుడు మందిరానికి వస్తే ఏదో మనం పట్టుకెళ్ళాలని ఎప్పుడు కూడా ఉండకూడదండి. దేవుడికి భక్తి చేస్తే మనకు లాభం రావాలనే ఆలోచనతో ఎప్పుడు సంఘానికి రావద్దు. అమ్మా, బాగా అర్థమవుతుందా? దేవుడి సంఘానికి వస్తే ఆయన ఆశీర్వాదాలు ఉంటే చాలు, ఆయన చల్లని చూపు ఉంటే చాలు, ఆయన కరుణ ఉంటే చాలు, ఆయన వాక్యం నా హృదయం అంతా నిండితే చాలు అనుకోలేదు తప్ప. కానీ ఆయన మాకు ఏదో పెడితే అది దానివల్ల మనం ఆనందించాలని మనసును మనం ఉండకూడదు ప్రియమైన దేవుని వల్ల. మరొక సందర్భం చూద్దామండి, మరొక సందర్భం చూద్దాం. ఇది అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 9 నుంచి చదవండి 24 వరకు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 9 నుంచి 17 వరకు చదవండి, 24 వచనాల వరకు. సీమోను అని ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయుచుండెను. తాడెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను అంటున్నాడండి. విభ్రాంతి పరచుండెను. లోగడ సీమోను అని ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేస్తున్నాడటండి. గారడీ అంటే మ్యూజిషియన్, మ్యాజిక్ షోస్ చేస్తూ ఉంటారు కదా ఈ రోజు నాడు. యూట్యూబ్లోకి వెళ్తే మ్యాజిక్ షోస్ చేస్తూ ఉంటారండి. దాని వెనకాల ఎన్నో కట్టుకథలు ఉంటాయండి, కనికట్లు ఉంటాయి. ఏమండి, సొక్కే జోబులోంచి పౌరాన్ని తీసేయడం, గ్లాసుల్లో ఏదైనా వేస్తే కిందకు వచ్చేయడం, లేదంటే ఒక పెట్టి తీసి ఆ పెట్టిలో ఒక యవనస్తురాలు కూర్చోబెట్టి చాకుతోడు పోసేసిన 2 ముక్కలు అయిపోయినా మళ్ళీ ఆ మనిషి మళ్ళీ యథావిధిగా వచ్చేయడం, ఇవన్నీ కూడా మ్యాజిక్ షోలో కనిపిస్తూ ఉంటాయండి. అవి తెలియని వారు చూస్తే ఏమనుకుంటారు తెలుసా? అమ్మో, ఇతనికి అయ్యో మాంత్రిక శక్తులు ఉన్నాయి, ఇతను ఎవరో దైవాంత సంభూతులు అని చేసి వాళ్ళని మనం గౌరవించేస్తామండి. వాస్తవానికి ఏంటో తెలిసే ప్రియమైన దేవుని వల్లరా. ఏమండి, చూడడానికి ఒక బాక్స్ ఉంటుందండి. ఆ బాక్స్లో ఒక అమ్మాయి ఒక పక్కన, ఒక అమ్మాయి మరొక పక్కన కూర్చుంటారు. ఇద్దరు ఒకే వయసు ఉన్నటువంటి యవ్వన స్త్రీలను తీసుకుంటారండి. ఇద్దరికి ఒకే రకమైనటువంటి డ్రెస్సులు వేస్తారు, ఇద్దరికి ఒకే రకమైనటువంటి హెయిర్ స్టైల్ చేస్తారు, ఇద్దరికి ఒకే రకమైనటువంటి మేకప్, లిప్స్టిక్ అన్ని వేస్తారండి. దూరం నుంచి వస్తే వాళ్ళిద్దరూ ఒకలే అన్నట్టుగా ఉంటారు, కానీ ఇద్దరు కూడా వేరు వేరు మేకప్లు ఇద్దరు ఒకేలాగా మేనేజ్ చేస్తారండి. ఒక బాక్స్ తీసుకుంటారు. ఆ బాక్స్ లో సెంటర్ గా ఒక గోడ ఉంటుందండి. ఒక బాక్స్, అది ఒకే బాక్స్ లో ఒక పక్కన ఒక కారు ఉంటుంది, ఒక పక్క ఒక కారు ఉంటుంది. ఒక ఆమెను ఆల్రెడీ ఇందులో ఉంచుతారు, ఒక ఆమెనేమో అందులో పెట్టి ఒకరిగానే మనం చూపిస్తారు. ఆ సెంటర్ లో ఉన్నటువంటి బాక్స్ లో ఎలాంటి చాకు లేదా పెద్ద కత్తి తీసుకుని కోసేస్తారండి. ఏమండి, ఆ కోయడంతో అక్కడ ఏదో రెడ్ కలర్ స్పాంజీలో ఆల్రెడీ బ్లడ్ ఉంచుతారండి. అది కోసేసిన తర్వాత అమ్మో మనం దూరం నుంచి చూస్తూ ఉంటాం. ఏమండి, మనిషి డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే
ఒక 5 మీటర్ల వరకు క్లియర్గా చూడగలుగుతాం అండి. 3 మీటర్ల వరకు క్లియర్గా చూడగలుగుతాం. 5 మీటర్లు దాటిందంటే కనిపిస్తుంది కానీ క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో ఏమున్నదో మనకు పూర్తిగా తెలియదండి. ఈ మ్యాజిక్ చేసేటటువంటి స్టేజ్కి, జనాలు కూర్చునే స్టేజ్కి మినిమం 6-7 మీటర్ల దూరం ఉంటుందండి. ఆ దూరంలో మనల్ని పెట్టి ఇక్కడ మ్యాజిక్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఇద్దరు ఉన్నారండి. కోసేసినట్టుగా మళ్ళీ తిరిగి బ్రతికేసినట్టుగా చూపిస్తారు తప్ప కానీ అక్కడ ఇద్దరు ఉన్నారు. ఇలాంటి మ్యాజిక్ షోలు ఎన్నో జరుగుతూ ఉంటాయి ప్రేమైన దేవుని వల్ల. ఇవన్నీ కూడా యూట్యూబ్లో ఈ మ్యూజిక్స్ ఎలా చేస్తారని చూపిస్తున్నారు కాబట్టి అవి విధి విధానాలు మనకు తెలిసి ఓహో ఇలా చేస్తున్నారా అని చేసి మనకు అనిపిస్తూ ఉంటుంది. అర్థమవుతుందండి. కానీ ఇవేమీ టెక్నాలజీ లేనప్పుడు అండి, ఒకనొక రోజు నాడు ఆ ప్రాంతంలో గారడి సీమోను మ్యాజిక్ షో చేస్తుంటే చూసిన వారు అందరికి కూడా ఇతను ఎలా కనిపిస్తున్నాడట? చదవండి కిందకి. సమరయ జనులను విభ్రాంతి పరుచుండెను, కొద్దివాడు మొదలుకొని గొప్పవాడి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకునుసు అతనిని లక్ష్య పెట్టిరి అంటున్నాడండి. దేవుని యొక్క మహాశక్తి కలిగిన వాడు ఇతడే. ఏమండి, ఆ గారడి చేసేటటువంటి సీమోన్ని దేవుడి శక్తి కలిగినటువంటి వాడు ఇతడే అని చేసి ఆ యొక్క వ్యక్తిని దేవుని చేసేస్తున్నారండి. మనుషుల యొక్క స్వభావం అదే అండి. పరిశీలనాత్మకంగా ఏది కూడా లక్ష్య పెట్టరు, పరిశీలనాత్మకంగా ఏది కూడా దృష్టించరు. ప్రేమైన దేవుని వాళ్ళరా ఆలోచించండి. ఏదైనా పరిశీలన ఉండాలి ప్రేమైన దేవుని వాళ్ళరా. ఈ రోజు నాడు కొన్ని సంఘాల్లో దెయ్యాలను వదలగొట్టే బోధకులు కూడా ఉన్నారు. బాగా గమనించండి. దెయ్యాలను వదలగొట్టే బోధకులు కూడా ఉన్నారు. వాస్తవానికి దెయ్యాలు మనుషులు పడతాయా, వారి మనసులను పడతాయా? బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తే దెయ్యం మనిషి యొక్క మనసును పట్టుకుంటుంది, మనిషి యొక్క హృదయాన్ని పట్టుకుంటుంది, కానీ మనిషి యొక్క శరీరాన్ని పట్టుకోదు. కానీ ఈ రోజు నాడు దెయ్యాలను వదలగొట్టేటటువంటి బోధకులు కూడా సమాజంలో ఉన్నారు. ఒక బోధకుడు అంటాడు కదా, ఈమె దెయ్యం పట్టింది, ముక్కులోంచి కంఠంలోకి వచ్చింది, కంఠంలోంచి కడుపులోకి వచ్చింది, కడుపులోంచి ఇదిగో అక్కడ పెద్ద గమ్మేలో పట్టుకున్నాడండి, ఆ గమ్మేలోకి వచ్చింది అని చేసి దెయ్యాన్ని వదలగొడుతున్నాడు. ఏమండి, దెయ్యం అలా ఉంటూ వచ్చేస్తుందా? ఇలాంటి మాంత్రికులు కూడా ఉన్నారండి. వాస్తవానికి ఏంటో చెప్పమంటారా? అక్కడ నిలబడి దెయ్యం పట్టిందని జుట్టు ఎరపోసుకుని అనేసి ఆవిడ కూడా ఎవరనుకున్నారు? సంఘంలో ఒక సభ్యురాలు, పాస్టర్ గారి యొక్క అభివృద్ధిని కోరేటటువంటి విశ్వాసి. ఆమె ఆత్మీయ జీవితం ఎదగాలని ఆలోచించి సంఘానికి వచ్చినటువంటి విశ్వాసి కాదు. ఎవరి విశ్వాసి? పాస్టర్ గారి యొక్క అభివృద్ధి పొందాలి. ఎలాగా? ఆర్థికంగా ఆదాయంలో అభివృద్ధి పొందాలి. ఎందుకంటే ఈయనకు ఒక ₹1,00,00,000 వచ్చిందనుకో, ఆమెకు ఒక ఇల్లు కట్టి పెడతాడు కదా, అంతే కదండి. ఇలాంటి విశ్వాసులు కూడా ఉన్నారు ప్రియమైన దేవుని వల్ల. కానీ సంఘానికి వచ్చేది ఎలా తెలుసా? మన ఆత్మీయ జీవితంలో ఎదగాలి. మన ఆత్మీయ తండ్రి మనని ఎంతవరకు ఆత్మీయంగా ఎదిగిస్తున్నాడు అన్నది ఆలోచించాలి. కానీ ఇలా ఆలోచించి సంఘాలకు వచ్చే వాళ్ళు లేరు ప్రియమైన దేవుని వల్ల. ఇగో ఇలా గారడి చేసేటటువంటి సీమోను కూడా దేవుని యొక్క మహాశక్తి అనబడిన వాడు ఇతడే. ఆ చూసిన ప్రజలందరూ కూడా అమ్మో ఇంత గొప్పగా చేస్తున్నావు, నువ్వే దేవుడు అంటే అతను ఏమంటాడండి? ఏమండి, అతను ఏమంటాడు? మాట్లాడండి. ఈ వాక్యం చెప్పేసిన తర్వాత మీరే గొప్పవారండి, మీరే మంచి దేవజనులు అన్నారు అనుకోండి. ఏమండి, వాస్తవానికి అయితే నేను ఎవరినండి? నేను సామాన్యమైన మీలాంటి విశ్వాసనే. దేవుడి వాక్యం నేర్చుకుని దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి మీకు వాక్యం చెప్పే స్థితిలో నన్ను ఉంచాడు కాబట్టి వాక్యం చెప్పగలుగుతున్నాను. ఏమండి, ఈ విధమైనటువంటి ఆలోచనతో ఉంటే ఓకే. లేదంటే చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై ఉన్నానుకోండి, నన్ను గొప్పవారిని చేశారు అనుకోండి, నేను ఆ స్థితిలో ఉంటాను. పౌలు శీలు అలాంటి వారు కాదు కాబట్టి పౌలు శీలు చేస్తున్న అద్భుత కార్యాలు చూసి కొంతమంది నువ్వు ద్రౌపదియు, నువ్వు మరొక దేవుడు అని చేసి పూలదండలు తీసుకొచ్చి మెల్ల చేస్తే వారి బట్టలు చింపుకొని నేను కూడా మీలాంటి వారినయ్యా, నన్ను ఎందుకు గొప్ప చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు దేవుళ్ళు అనుకుంటున్నారు, మేము మీలాంటి వారమే. మీరు చూపించవలసినటువంటి భక్తి శ్రద్ధలు, మీరు చూపించవలసినటువంటి ఆరాధన పరలోకమందు ఉన్నటువంటి దేవుడికి చేయాలని చేసి వారు బట్టలు చింపుకున్నారు ప్రేమ దేవుని వల్ల. కానీ గారడి సీమోను భక్తి ముసుగులో చెడిపోయిన మనసు కలిగి సత్యహీనుడై ఉండడం వల్ల వారందరూ కూడా నువ్వే దైవాంత సంబుధుడివి, నువ్వే దేవుడి శక్తి కలవాడు అన్నప్పుడు కండి వాడు అదే దృష్టిలో ప్రజలను మోసం చేస్తూ డబ్బు సంపాదించుకునే పనిలో పడిపోయాడు. అలా కొన్ని దినాలు గడిచిన తర్వాత అండి ఆ ప్రాంతానికి దైవజనుడు అయినటువంటి ఫిలిప్పు వచ్చాడండి. ఆ ఫిలిప్పు ప్రార్థన చేస్తూ అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తున్నాడండి. ఇతను తెలిసిపోయింది, మోసం చేసేవాడికి ఎప్పుడు కూడా నేను మోసం చేస్తున్నానని తెలుస్తుంది, కానీ పక్కవాడికి తెలియనివ్వకుండా చూసుకుంటాడు. నేను చేసేవన్నీ కూడా అబద్ధము, నేను చేసేవన్నీ మ్యాజిక్ షోస్, కానీ ఈ ఫిలిప్ ఏంటి నిజంగా చేస్తున్నాడు, నిజంగా దేవుడి కార్యాలు చేస్తున్నాడు అని చేసి ఆ ఫిలిప్ దగ్గరికి వెళ్తే ఆ ఫిలిప్ అంటాడు కదా, నాకు
మా దైవజనులు నా మీద ప్రార్థన చేసి నా మీద చేతులుంచి పరిశుద్ధాత్మ దిగులాగా ప్రార్థన చేశారు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి నేను ఈ కార్యం చేయగలుగుతున్నా అంటే ఇప్పుడు నాకును కూడా అలాంటి వరం కావాలి. ఎలాంటి వరం? అద్భుతాలు చేసే వరం కాదు. ఈ యొక్క గాడి సీమోను ఎంత దొంగ అంటే, ఏమంటే మనమైతే ఏం కోరుకుంటాం అంటే ఇదిగో అలాంటి అద్భుతం నా జీవితంలో కూడా ఏదైనా చేయండి అని చేసి అనుకుంటాం. కానీ ఇతను ఏమంటున్నాడంటే, ఆ అపోస్తులు ఎవరైతే చేతులు ఉంచితే పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటున్నారో అలా నేను కూడా చేయి వేస్తే, నేను ఎవరి మీద అయితే చేయి వేసి ప్రార్థన చేస్తున్నానో ఆ వరం వారికి దిగిపోయేటట్టుగా నాకు ఇవ్వండి. కాబట్టి మీకు ఎంత కావాలో చెప్పండి. 1, 2, 3, 10 చెప్పు, నీ టార్గెట్ ఎంత చెప్పు, నేను ఇస్తాను అని ద్రవ్యపు మూట అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడట. ఆ పరిశుద్ధాత్మ అనే వరం నాకు కావాలి. నేను ఎవరి నెత్తి మీద చేయి వేసి ప్రార్థన చేస్తే ఆ వరం అలా టక్కన దిగిపోవాలి. ఏమండి అప్పుడు పవిత్రి గారు ఏమన్నారు చూడండి, కింద 8వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 20వ వచనం 15 చదవండి. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులు ఉంచగా వారి పరిశుద్ధాత్మ పొందిరి. అపోస్తులు చేతులు ఉంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి అనగా ఏమండి ఇది సీమోన్ ఎవరు? గారడి సీమోన్. బైబిల్లో చాలా మంది సీమోన్లు ఉంటారు. ఏమండి పేతురు గారిని కూడా సీమోన్ అని పిలుస్తారు. కాబట్టి పేతురు అయిన సీమోను వేరు, ఈ గారడి సీమోను వేరు. అందుకే ఇతని పేరేంటి? గారడి సీమోను. ఈ సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవడి మీద చేతులు ఉంచేదనో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకుందునని నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనము మానుకుని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనము. ఏమంటాడండి పేతురు గారు? నువ్వు మంచి ఆలోచనతో లేవు గారడి సీమోను. నీ యొక్క హృదయము, నీ యొక్క తలంపులన్నీ కూడా చెడుకొని కాబట్టి ఈ విషయంలో, ఈ కార్యంలో నీకు పాలు ఎన్నటికీ లేవు. నువ్వు మారు మనసు పొంది ప్రభుని వేడుకో. ఒకవేళ ఆయన కరుణిస్తాడేమో అంటున్నాడండి. చూడండి, ఒకవేళ నీ హృదయాలోచనలు శమింపబడవచ్చును, నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉండినట్లు నాకు కనపడుచున్నదని చెప్పాను అంటున్నాడండి. ఏమంటే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడు చూడండి. పరిశుద్ధాత్మ వరాన్ని దొప్పించుకునేద్దాం అనుకుంటున్నాడు అండి. ఆ రోజు ఉన్నటువంటి అపోస్తులే చేయించి ప్రార్థన చేస్తేనే దిగుతాడని పరిశుద్ధాత్మ దేవుడు. కానీ ఈ రోజు నాడు చాలా మంది సంఘాల్లో ప్రజల మీద నెత్తి మీద చేసి పరిశుద్ధాత్మ పొందుకోండి అంటారు. పొందుకుంటారా? ఇతను కూడా ఒక గారడి సీమోన్ లెక్కే, కాకపోతే నిలుడంగి వేసుకుని పాస్టర్ గెటప్ వేసాడు అంతే, బోధకుడు వేషం వేసాడు అంతే. ఈ రోజు నాడు పరిశుద్ధాత్మ చేతులు ఉంచితే వచ్చేటటువంటి విషయం కాదు. పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకుంటాం. ఎలాగా? క్రీస్తు యేసు నామములో మనం బాప్తిసం పొందితే, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో ఎవరైతే నమ్మి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిసం పొందుతారో వాళ్ళందరికీ కూడా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. పరిశుద్ధాత్మను పొందుకోరు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఆ వరం మీకును, మీ కుటుంబానికి, పిల్లలకి, దూరస్తులందరికీ కూడా కలుగుతుంది, వ్యాపిస్తుంది. ప్రేమైన దేవుని వల్ల ఒక కుటుంబంలో బాప్తిసం పొంది విశ్వాసిగా బ్రతికితే నిన్ను బట్టి నీ కుటుంబం దేవుళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది. అదే పరిశుద్ధాత్మ అనే వరం. ప్రేమైన దేవుని వల్ల. కానీ ఈ రోజు నాడు ఒక గారడి సీమోళ్ళకే దేవుని యొక్క పరిశుద్ధాత్మ దింపేసేటటువంటి భక్తులు ఎంతమంది కనిపిస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ప్రేమైన దేవుని వల్ల ఆలోచించాలి. ఇవన్నీ కూడా వారు ఎందుకు చేస్తున్నారంటే భక్తి ముసుగులో లాభ సాధనం అనుకుని చెడిపోయిన మనసు కలిగి, సైలెంట్ పెట్టేసాయి, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై వాక్యానికి భిన్నంగా బ్రతుకుతున్నారు. ప్రేమైన దేవుని వల్ల. కానీ ఇక్కడ పేతురు గారు, యోహాను గారు అంటారు కదా, నువ్వు చెడిపోయిన మనసు గలవాడే ఉన్నావు, నీ దుష్టత్వము దేవుడు చూస్తున్నాడు. నువ్వు కరుణించబడాలన్నా, నువ్వు మారు మనసు పొందకపోతే భయంకరమైనటువంటి నరక శిక్షణ పోతావు అంటే ఆ గారడి సీమోనుకు భయం పుట్టిస్తుందండి. అయ్యా, నేను ప్రార్థన చేయడానికి, నేను దేవుడిని అడ్డానికి నేను సరిపోను, కాబట్టి నన్ను గురించి మీరే ప్రార్థన చేయండి అని అడిగాడండి. శివరాకరికి అతను కొంచెం మారు మనసు పొందినట్టుగానే ఉన్నది. ప్రేమైన దేవుని వల్ల. కానీ ఈ రోజు నాడు మీరైనా మనమైనా ఎలా ఆలోచిస్తున్నాం? భక్తి జీవితం ఒక లాభ సాధనం అనుకునే దేవుని సంఘానికి వస్తున్నామా? ఏదో దేవుడు మనకి ఏదో ఇస్తాడని వస్తున్నామా?
దేవుడికి మీరు ఎప్పుడు ఏది చేయరా? ప్రార్థనలో ఎప్పుడు కూడా ఒక ప్రార్థనలో ఒక మాట అనండి, దేవా ఈ జీవితాన్ని ఇచ్చో, ఈ జీవాన్ని ఇచ్చో, నీకు నేను ఏం చేయాలి, నీకు నేను ఏ విధంగా ఉపయోగపడను, నన్ను వాడుకో దేవా, నా చేతులు నీవి, నా పాదాలు నీవి, నా తలంపులు నీవి, నా నాలుగు నీది, నా కళ్ళు నీవి, నా హృదయమే నీదయ్యా. నీ మాట సెలవు లేకపోతే ఒక తల వెంట్రుక కూడా పడదన్నావే. అలాంటి నా జీవితం నీదే కదా, కాబట్టి నువ్వేది చేయాలన్నా నీ చిత్తం చెప్పు నేను బ్రతుకుతాను, నువ్వు అడుగు, నువ్వు పని చెప్పు నేను చేస్తాననే విధంగా ఉండాలి ప్రేమేంటి. అలా ఉండాలంటే దేవుడి కోసం, దేవుడి స్వరం కోసం గదులు కనిపెట్టడం కాదు. సంఘానికి వస్తే సంఘంలో దేవుడు నీకు పని అప్పగిస్తాడు. మీరు బాగా అర్థం చేసుకోండి, సంఘంకి వస్తే సంఘంలో దేవుడు మీకు పని అప్పగిస్తాడు. అది పరిచర్య పన, వంట వండే పన, ఏమంటే సువార్త కరపత్రాలు పంచే పన, ఏ విధం చేతనైనా సరే నీకు పని వస్తుందండి. అప్పుడు మనం ఏం చేయలేదు తెలుసా? శక్తికి లోపం లేకుండా మన చేతికి వచ్చిన పనిని మనం చేసేటటువంటి వారుగా ఉండాలి ప్రేమేంద్ర, చేసేటటువంటి వారు ఉండాలి. ఈ గారడి సీమోన్ కూడా ఒక లాభ సాధకం కోసం దేవుని వెంబడించాలనుకున్నాడండి. కానీ అక్కడ పేతురు గారు బుద్ధి చెప్పేసరికి మారు మనసు పొందేశాడండి. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఇక మరొక సందర్భాన్ని మనం చూద్దాం. అదే అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 23 నుంచి 25 వరకు. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం నుండి 23 నుంచి 25. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగిన, ఎలా అనగా దేమేత్రి అని ఒక కంసాలి అర్తమీదేవికి వెండి గుళ్ళను చేయుట వలన ఆ పని వారికి మిగులు లాభము కలుగుచుండెను. ఏమంటే ఏం కలుగుతుందండి? దేమేత్రి అనేటటువంటి ఒక కంసాలి ఏమంటే అర్తమీదేవికి వెండి గుళ్ళను చేపిస్తున్నాడట. వెండి గుళ్ళను చేపిస్తున్నాడట. వెండి గుళ్ళు అంటే మీకు అర్థమవుతుందండి? ఏమండి కంచి, కామాక్షి ఆ ప్రాంతాల్లో వెళ్ళిపోయానుకోండి, అక్కడ మనకి బయట కొన్ని ఫోటోలు అమ్ముతారు. ఏంటవి? వెండితో చేయబడినవి, ఏమండి బల్లి ఫోటోలు అమ్ముతారు. వెండితో చేయబడినటువంటి రేకులతో ఉన్నటువంటి బల్లి ఫోటోలు అమ్ముతూ ఉంటారండి. కంచి వెళ్ళినటువంటి, కామాక్షి వెళ్ళినటువంటి వారు ఆ ఫోటోలు ఇంట్లో తెచ్చుకుంటే ఒక శుభమని అన్య సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక భక్తి విధానం. ఏమండి కొన్ని ప్రాంతాల్లో వెళ్ళనుకోండి, ఆ గుడి నమూనా యొక్క ఫొటోస్ అమ్ముతూ ఉంటారండి. కొన్ని గుళ్ళకి వెళ్తాయి. శ్రీకాళహస్తి వెళ్ళనుకోండి, ఆ గుడి యొక్క నమూనా అమ్ముతూ ఉంటారు. తిరుపతి వెళ్ళనుకోండి, ఆ గుడి యొక్క నమూనా విగ్రహంగా అది ఇత్తడితోటనో లేదా పంచలోహాలతోటనో ఆకారాన్ని చేసి అమ్ముతూ ఉంటారు. కాబట్టి ఇలా కోణార్క్ అని, లేదంటే ఇటు మన సైడ్ వైజాగ్ సైడ్ సింహాచలం అప్పన్న గుడి అని, ప్రియమైన దేవుని వల్ల వెళ్తే ఇలా దేవుని ప్రతిరూపాలు కలిగినటువంటి కొన్ని ఫొటోస్ కానీ కొన్ని విగ్రహాలు కానీ అమ్మితే అవి తెచ్చుకుని మన ఇంట్లో ఉంచుకుంటాం. ఆ రోజు నాడు కూడా అర్తమీదేవి అనేటటువంటి దేవత యొక్క ప్రతిమ యొక్క గుళ్ళను అమ్ముతున్నాడట. కంసాలు చేయించి అమ్ముతున్నాడట. ఇలాంటి కంసాలు అనేక మంది ఉన్నారట ఆ రోజు. అలా ఉన్నటువంటి ఆ సమయంలో ఆ పని వారికి మిగులు లాభము కలుగుచున్నది. ఆ పని వారికి ఏం కలుగుతుంది? లాభం. అంటే భక్తి జీవితంలో భక్తి ముసుగులు ఏం చేస్తున్నారు? వీళ్ళు లాభం సంపాదించుకుంటున్నారు. ప్రియమైన దేవుని వల్ల లాభం సంపాదించుకుంటున్నారండి. అతడు వారి అట్టి పని చెయ్యో ఇతరులను గూర్చియో, అయ్యేలారా ఈ పని వలన మనకు జీవనము బాగుగా జరుగుతున్నది కదా, మీకు తెలియను కదా. అయితే ఈ పౌలు శీలలో ఎవరో ఎక్కడి నుంచి వచ్చారు చూడండి. వీరు ఏమన్నారో తెలుసా? అయితే చేతులతో చెయ్యబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసీలో మాత్రమే కాదు దాదాపు ఆసియా అన్నంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూసి ఉన్నారు కదా. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోయేగాక మహాదేవి అయిన అర్తమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అన్నంతటా భూలోకమందంతటను పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నది అని చేసి వారిని రెచ్చగొడుతున్నాడండి. ఎంతకీ భయం దేనికండి? కాబట్టి ఎంతకీ భయం దేనికి? అర్తమీదేవి అనే దేవత మీద భక్తి శ్రద్ధలతో అంటున్నాడు ఈ మాట. లేదండి, ఇప్పటికే ఈ గుళ్ళు అమ్ముకోవడం వల్ల బహులాభము గడిస్తున్నాం కదా, బహు సంపాదిస్తున్నాం కదా. కానీ జీవనం పోయిందంటే ఇదిగో మన ఉనికి దెబ్బతింటుంది, మన ఆస్తులు కరిగిపోతే మనకి జీతం రాదని బాధపడట్లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని, అక్కడ ఉన్నటువంటి తన తోటి పనివారిని రేపుతూ ఇదిగో అర్తమీదేవి అనే ఒక దేవతే భూమి మీద ఉన్నదనే సంగతి జనులు మర్చిపోతారు. కాబట్టి మనం వీరిని ఇక్కడి నుంచి తప్పించాలని చేసి ప్రయత్నం పన్ని వారి మీద కుట్ర చేసి వారిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని వల్ల ఈ కంసాలకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి?
దేవి మీద భక్తి కాదండి, వారి ఆ భక్తి ముసుగులో వస్తున్నటువంటి లాభం మీద వారి యొక్క ఆలోచన అంతా ఉన్నది. ఈ కంసాలి అనేటటువంటి దేమేత్రి అనేటటువంటి కంసాలి కూడా భక్తి ముసుగులో లాభం సంపాదించుకోవాలని ఆశిస్తున్నాడండి. లాభం సంపాదించుకోవాలని ఆశిస్తున్నాడు. చేతులతో చేయబడినవి దేవీ దేవతలు కాదు అంటున్నాడండి. ఈ రోజు నాడు చూడండి ప్రియమైన దేవుని వల్ల ఈ నెలంతా కూడా 2 విగ్రహాలు నిలుస్తాయి ప్రతి ఇంట్లో. అవి ఏమిటన్నా మీకు తెలుసు. ఆల్రెడీ ఈ రోజు ఒక విగ్రహం వెలిసే ఉండొచ్చు కొన్ని ఇంట్లో. ఈ నెలాఖరులో మరొక విగ్రహం నిలుస్తూ ఉంటది. అప్పుడు ఇలాంటివి కూడా కడుతూ ఉంటారు. అవునా? ఇవన్నీ కూడా వాళ్ళు అమ్ముతూ ఉంటారు కదా. మట్టితోటి చేసినవి కొన్ని, పెంగాణితో చేసినవి కొన్ని కలర్ ఫోటోలు వేసి అమ్మి కొన్ని ఉంటాయి. వాళ్ళ దగ్గర చెప్పి వాకింగ్ చెప్పండి, పౌలికి జరిగిన గతి మీకు పడుతుంది ఆ రోజు. అంతేనా? ఈడెవడ ఎక్కడి నుంచి వచ్చారు, ఈమె ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది, మనం చేసిన దేవీ దేవతలు కాదట అని చేసి. మరి దేవీ దేవతలు అయితే 40 రోజులు 30 రోజులు అయిన తర్వాత కాళ్ళు ఎందుకు పడేస్తున్నాం? మామిడికి చీకి టెంకలో కాళ్ళలో పడేస్తావు. ఏమండి? మీ ఇంట్లో ఊడ్చిన చెత్త చెదారం అదే కాళ్ళలో పడేస్తావు. చివరికి నీ పాపయ్య వాడినటువంటి డైపర్ కూడా అదే కాళ్ళలో పడేస్తావు. ఈ వారం 15 రోజులు వాడినటువంటి పూజించినటువంటి బొట్లు బోనాలు పెట్టినటువంటి ఇవి కూడా ఎక్కడ పడేస్తావు? కాళ్ళలోనే పడేస్తావు. అప్పుడు నీ దృష్టిలో అవేంటి? ఒక మట్టి బొమ్మ. అదేదో మేము ముందే చెప్తున్నాం, అవి మట్టి బొమ్మలు అయ్యా, చేతులు చేయబడిన దేవుడి శక్తి కాదు. జీవం గల దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన యొక్క శక్తి వాక్యంలో ఉంది, అది నమ్మండి అయ్యా అని చెప్తుంటే మనల్ని విచిత్రంగా చూస్తాం. ప్రేమే దేవుని వల్ల ఆలోచించండి. ఆ రోజు నాడు దైవమైత్రి అనేటటువంటి కంసాలు కూడా లాభం కోసమే భక్తిని ఆశ్రయించాడండి. ఈ రోజు నాడు కొంతమంది బోధకులు భక్తిని ఆశ్రయించేది కూడా లాభం కోసమే. కొంతమంది బాబాలు అనేటటువంటి వారు కూడా భక్తిని ఆశ్రయించేది లాభం కోసమే. లాభం లేకుండా ఏ పని జరగట్లేదు. కానీ అది భక్తి ముసుగులో జరుగుతున్నదనే బైబిల్ బోధ. ప్రేమే దేవుని వల్ల మా అందరి యొక్క ఆవేదన, మా అందరి యొక్క ఆలోచన ఏంటంటే, భక్తి ముసుగులో చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. భక్తి అంటే అది కాదు ప్రియమైన దేవుని వల్ల. మనకు లాభం వచ్చేది అది కాదు ప్రియమైన దేవుని వల్ల. అది కాదండి. ఏంటో అన్నది కింద చెప్తున్నాడు చూడండి, 6వ వచనం. మొదటి తిమోతి పత్రిక, తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం ఇప్పటి వరకు మనం పరిశీలన చేసాం. చూసారా ప్రియమైన దేవుని వల్ల? ఒక్క వచనంలోనే ఇప్పటి వరకు మనం నిలబడిపోయాం. ఆ ఒక్క వచనాన్ని పరిశీలిస్తే ఎంతమంది దుర్బోధకులు, భక్తి ముసుగులో ఉన్నటువంటి భక్తులు బయటపడ్డారు. మన జీవితాలు కూడా బయటపడాలి. ఏమంటే ఒక గారెడ్డి సీమోను ఎలాగైతే మారు మనసు పొందడానికి ప్రయత్నించాడో మనము కూడా పొంది తీరాలి ప్రియమైన దేవుని వల్ల. పొంది తీరాలండి. చూడండి మొదటి తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. భక్తి ఏదనగా లాభం ఏదనగా ఇక్కడ చెప్తున్నాడండి. సంతృప్తి సహితమైనటువంటి దైవభక్తి. లాభ సాధనం అంటలేదండి, గొప్ప లాభ సాధనం అంటున్నాడు ప్రియమైన దేవుని వల్ల. గొప్ప లాభ సాధనం ఏంటి అంటే సంతృప్తి సహితమైనటువంటి దైవభక్తి అంటున్నాడండి. మళ్ళీ చదవనమ్మా. సంతృప్తి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనం అని ఉన్నది. మనం ఇక లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేము కదా అంటున్నాడు ప్రియమైన దేవుని వల్ల. సంతృప్తి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనం అంటున్నాడండి. ఆ లాభం ఎక్కడ ఉంటుందో తెలుసా? పరలోకంలో ఉంటుంది. భూమి మీద మనం బ్రతుకుతున్న జీవితాల్లో ఏది ఉండదు ప్రియమైన దేవుని వల్ల. బాగా ఆలోచించండి. అక్కడ ప్రసంగికుడైనటువంటి సొలొమోను గారు ఏదైతే చెప్పాడో ఇక్కడ పౌలు గారు కూడా అదే గమనిస్తున్నాడండి, అదే రాస్తున్నాడండి. ఏంటి తెలుసా? మనం ఈ భూమి మీదకి ఏది తీసుకురాలేదు, ఏది కూడా ఈ భూమి నుంచి మనం పట్టుకోలేము. ఒకప్పుడు యోబు గారు అదే మాట్లాడారు. యేసుక్రీస్తు వారు తన జీవితంలో చూపించాడండి. ఆయన వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చాడా? ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమైనా తీసుకొచ్చాడా? బాగా గమనించండి. ఆయన ధనవంతుడై ఉండి సింహాసనములు, కేరూబులు, ఏమంటే దేవదూతల పరిసర గణాంగం అన్నింటినీ కూడా వదిలేశాడండి. అధికారాన్ని వదిలేశాడండి. నర రూపిగా, మానవ రూపిగా, రక్త మాంసాలు కలిగి మనలాంటి శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి ఒంటరిగా వచ్చాడు ప్రియమైన దేవుని వల్ల. 33.5 సంవత్సరాలు జీవితకాలం చేశాడు. ఎలాంటి జీవితం చేశాడు తెలుసా? సంతృప్తి సహితమైనటువంటి భక్తి జీవితాన్ని చేశాడండి. సంతృప్తికరమైనటువంటి భక్తిని చేశాడు ప్రియమైన దేవుని వల్ల. దేవుడికి సంతృప్తికరమైనటువంటి భక్తిని చేశాడు ఆయన. ఆయన శరీరధారి ఉన్న దినముల్లో మహారోదనతోను కన్నీళ్లతోను తన మరణం నుండి తప్పించి వానికి యాజనలు సమర్పించినందున, భయభక్తులు కలిగి జీవించినందున ఆయన అంగీకరింపబడ్డాడని ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకోగలుగుతాం.
ఆయన శరీరధారి ఉన్న దినములు ఎలా ఉన్నాడు ఆయన? మహారోదన, ఆవేదన, రక్తము కారినంతగా ప్రసవ వేదన పడ్డాడండి. ఆయన ఒలివల కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట ఎలా పడిందమ్మా? రక్తధారల వలె పడిందండి. సిలువలో ఏం కారిందమ్మా? ఏమండి? సిలువలో ఏం కారిందండి? రక్తము, నీళ్లు కూడా కారిపోయినాయండి. మీరు బాగా ఆలోచించండి. మీరు బట్టలు ఉతుకుతూ ఉంటారు కదా, దుప్పటని, చీరని, టవలని ఉతుకుతారు కదా. ఒక టవల్ తీసుకోండి, ఉతకండి, బాగా పిండండి, కంచేపు ఆరేయండి. ఒక 2 నిమిషాల్లో మళ్ళీ పిండండి, మళ్ళీ ఏమొస్తుంది? 2-3 చుక్కలు వాటర్ అలా వస్తూ ఉంటుందండి. యేసుక్రీస్తు వారిని ఆ శుక్రవారం దినపు రోజున ఉదయం 6 గంటలకి పట్టుకున్నారండి. 9 గంటలకి సిలువ వేశారండి. 3 గంటలకి ఆయన సిలువలో మరణించాడండి. అప్పటి వరకు ఆయన శరీరంలో ఉన్నటువంటి గాయాల వలన, ఆయన బాడీలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా రక్తధారల వల్ల చుక్క చుక్కలుగా నేల రాలిపోయింది ప్రియమైన దేవుని వల్ల. అంత రాలిపోయిన తర్వాత కూడా ఆయన శరీరం నుంచి ఏమొచ్చింది తెలుసా? ఏమండి? ఆయన చచ్చిపోయాడో లేదో అని చేసి ఒక సైనికుడు వచ్చి బల్లిపు పోటు పక్కన పొడిస్తే, ఏమండి, ఆ బల్లిపు పోటులోంచి రక్తము, నీరు కూడా వచ్చిందంటే ఇంకా బాడీలో రక్తం కూడా మిగలేదండి, శివరాకు నీరు వచ్చేసిందండి. మానవ దేహంలో 1 వంతు రక్తం ఉంటే 3 వంతులు వాటర్ ఉంటుందండి, గమనించండి. మానవ దేహంలో అది ఆడవారైనా, మగవారైనా, ముసలివారైనా, ఎవరివారైనా సరే, అందులో ప్రియమైన దేవుని వల్ల 1 వంతు రక్తం ఉంటుంది, 3 వంతులు నీరు ఉంటుందండి. ఆ 1 వంతు రక్తం అంతా కూడా ఉదయం 6 గంటలకే పట్టుకున్నారు, 9 గంటలు సిలువ వేశారు. కాబట్టి 3 గంటలకి సిలువలు చనిపోయాడండి. ఆ తర్వాత ఆ యొక్క సైనికుడు బల్లిపు పోటు పొడిస్తే అందులోంచి రక్తము, నీళ్లు కూడా బయటకు వచ్చేసినాయండి. ఆ విధంగా బ్రతికాడు ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తు వారు. ఈ భూమి మీద చూపు లేనటువంటి వారి కోసం ఆయన చూపునివ్వండి దేవాన్ని దేవుణ్ణి అడిగాడండి. బాగా గమనించండి. కాళ్ళు లేనటువంటి వారి కోసం ప్రార్థన చేస్తే కాళ్ళు వచ్చేలా చేశాడండి. ఏమండి? వంగిపోయినటువంటి స్త్రీ కోసం ప్రార్థన చేస్తే ఆమె నడవగలిగిందండి. పక్షవాయువు గలవాడి కోసం ప్రార్థన చేస్తే అతను పొరిపెత్తుకుని వెళ్ళిపోవడం జరిగిందండి. ఇదంతా మీరు గమనించండి. ఆయన కోసం ఏదైనా అడిగాడమ్మా? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు, మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారు, మనల్ని పరలోకం తీసుకెళ్తున్న యేసుక్రీస్తు వారు, ఆయన కోసం ఆయన ఎప్పుడైనా ఏదైనా అడిగాడా? ఏది అడగలేదండి. కానీ మనం ఎందుకండి ఆయన సన్నిధికి వచ్చి మనం అడుగుతున్నాం? దేవుడికి ఇవ్వడానికి ఆయన ప్రయత్నించాడు. ఆయన శరీరాన్ని సజీవ యాగంగా ఆయన సమర్పించుకున్నాడు దేవుడి కోసం. మన కోసం ఆయన కోసం ఆయన ఏది అడగలేదు ప్రియమైన దేవుని వల్ల. మన కోసమే అంత సమస్తం సమర్పించేసాడు, మన కోసమే. కానీ ఆయన చేసినటువంటి భక్తి, ఆయన ఒంటరిగా వచ్చాడు, ఏమీ తీసుకురాలేదు, ఒంటరిగానే వెళ్ళిపోయాడు, ఏమీ తీసుకురాలేదు. అదే అంటున్నాడండి. మళ్ళీ చదవండి 6వ వచనం. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేదు కదా అంటున్నాడండి. యేసుక్రీస్తు వారి జీవితం బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రియమైన దేవుని వల్ల. ఆయన ఈ లోకానికి అధికారాన్ని, ఏమండి, ఆయన యొక్క సర్వ మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మన కోసం 33.5 సంవత్సరాలు రిక్తునిగా బ్రతికి చనిపోయినప్పుడు అంటాడు కదా, ప్రభువా నీ నిమిత్తం నేను సమస్తం చేశాను, నీ వద్ద నాకు ఏ మహిమ అయితే ఉన్నదో ఆ మహిమతో నేను తీసుకుపోవయ్యా అంటే అప్పటి వరకు ఏమీ లేదండి. ఆయన భూమి మీద ఉన్నప్పుడే అన్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు భూమిలో ఉన్నాయి, మనిషి కుమారుడు తల వంచుకున్నట్టుకు స్థలమైనా లేదు. ఏమంటే నిజంగా డేవిడ్ రాజు గారిని నిస్వార్థంగా సేవ చేస్తున్నారండి. ఒకవేళ ఆయన సేవను మీరు గుర్తిస్తే సహాయపడండి ప్రియమైన దేవుని వల్ల, సహాయపడండి. ఆ సహాయపడడంలో ఏమంటాడు తెలుసా? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, ఆ యొక్క సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దేవుడికి అప్పిచ్చి దేవుడికి సహాయం చేసి పాడైపోయినాడు ఈ లోకంలో ఎవడు లేడండి. ఒక మనిషికి నువ్వు 100 రూపాయలు, 1,00,000 రూపాయలు అప్పివి, వాడు ఎప్పుడో ఒకప్పుడు నీకు అయిపోయి పెట్టేస్తాడు. ఏమన్నా ఉన్న డబ్బుల్ని 10 రూపాయలు వడ్డీ అని, 5 రూపాయలు వడ్డీ అని, 2 రూపాయలు వడ్డీ అని పక్కలకి ఇస్తే వచ్చి వడ్డీ మీద ఆశపడుతున్నావు నువ్వు. అసలు పోతుంది, జాగ్రత్త. అది నువ్వు దేవుడి పనిలో ఒక 100 రూపాయలు పెట్టు, ఒక 1000 రూపాయలు పెట్టు, నీకు తోచిందే పెట్టు, పెట్టిన దానికి ప్రతిఫలంగా 100 రెట్లు పొందుతాడు దేవుడు. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడండి. ఈరోజు నేను చాలా మంది బ్యాంకులు ఆఫర్లు ఇస్తూ ఉంటాయండి. ఏంటో తెలుసా? మీరు 1,00,000 రూపాయలు డిపాజిట్ చేయండి, నెలకు 200 వస్తుంది అంటాడు. అంటే 20 పైసలు అండి. అది పర్సెంటేజ్ ఎంత? 20 పైసలు అండి. 2 లక్షలు పెడితే 200 వస్తుందట. ఒకవేళ లెక్కేస్తే నాకు సరిగ్గా లెక్కలు రాదు, ఒకవేళ లెక్కేస్తే 20 పైసలు 10 పైసలు వడ్డీ వస్తుందండి. అది యేసుక్రీస్తు వారికి మీరు పెట్టారనుకోండి, ఏమండి, 1000 రూపాయలు దేవుడి నిమిత్తం మీరు ఖర్చు పెట్టారనుకోండి, పరలోకంలో మీకు
100% ఇస్తా అన్నాడు. లెక్క 1000 రూపాయలకి 100 రూపాయలు వడ్డీ వేస్తే ఎంత వస్తుంది? 100 రెట్లు అంటే 1,00,000 రూపాయలు ప్రియమైన దేవుని వల్ల. ఏమండి, 1,00,000 రూపాయలు మీకు ఇస్తాడు. 1000 రూపాయలు దేవుడికి ఇస్తే 1,00,000 రూపాయలు మీకు ఇస్తాడు దేవుడి పరలోకంలో. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వల్ల? దేవుడికి కష్టపడుతున్నటువంటి సేవకుని మీరు ఉపయోగపడండి. మీరు ఏ సంఘం నుంచి వచ్చినా సరే ఆ సంఘ కాపరికి, ఆ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వారికి మీరు చేదోడు వాదోడుగా ఉండండి. అంతే తప్ప చెప్పింది వినేసి వెళ్ళిపోవడం వల్ల ఏ ఉపయోగం లేదండి. మీరు దేవుడు చెప్తున్నట్టు మాటలు మీరు వింటున్నారో, మీరు కూర్చున్న కుర్చీలు వెంటనే దేవుడు చెప్తున్నటువంటి మాటలు మీరు వింటున్నారో, మీరు కూర్చున్నటువంటి గది వెంటనే, గోళ్ళ వెంటనే, ప్రతి ఒక్క ప్రకృతి వెంటనదండి. అది సేవ చేస్తే దేవుడికి చెప్పవలసిన లెక్క దేవుడికి లెక్క చెప్తుంది. కానీ మీరేం చెప్పగలుగుతారు దేవుడికి లెక్క? ఆయన త్రాసులో ఉంచగా మనం తొగ్గలిమా? ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తు నాయపేయడం ఎదురు తీసుకొచ్చినప్పుడు మనం తొగ్గలమా ప్రియమైన దేవుని వల్ల? తల వంచుకోవాలండి, తల వంచుకోవాలి ప్రియమైన దేవుని వల్ల. అదేది ఇప్పుడే తల వంచి మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నీవిచ్చినటువంటి సంపాదనలో నీకోసమే ఖర్చు పెడుతున్నాను, నా జీవితం నీదేని ఇప్పుడే మోకరించి. పరలోకం వెళ్ళిన తర్వాత అబ్రహాం గారు రొమ్మును లాజరు ఎలాగైతే ఆదరింపబడ్డాడో మనము కూడా భక్తులు ఒడిలో ఆదరింపబడుతుంది ప్రియమైన దేవుని వల్ల. శివరాకరికి ఏమి ఇచ్చేస్తానో తెలుసా? ఆయన కూర్చున్నటువంటి సింహాసనమే మనకి ఇచ్చేస్తా అన్నాడు అండి. జయించి వచ్చి వానికి నా తండ్రి సింహాసనం ఇస్తాను లేదు, నేను కూర్చున్న సింహాసనం ఇచ్చేస్తా అంటున్నాడు అండి. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఒంటరిగా వచ్చాడు, ఆయన ఒంటరిగానే వెళ్ళిపోయాడు. సంతృష్టి సహితమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు అండి. ప్రియమైన దేవుని వల్ల ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే కింద చదవండి 7వ వచనం. మనం ఈ లోకంలోనికి ఏది తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో సంతృప్తి పొంది ఉందము. అన్న వస్త్రములు కలిగి ఉంటే చాలండి. ఏ రోజు భోజనం ఆ రోజు చాలు ప్రియమైన దేవుని వల్ల. ఏ రోజు భోజనం ఆ రోజు చాలండి. ఓ భక్తుడు ప్రార్థన చేస్తాడు, నాకు ఎక్కువ ఇవ్వద్దు దేవా, అలాంటి తక్కువ కూడా ఇవ్వద్దు దేవా. మంచి ప్రార్థన అండి. చూద్దాం ఆ ప్రార్థన. సామెతల గ్రంథం, ఇక్కడ చేయి పెట్టండి, మళ్ళీ వద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము. ఒక తల్లి కొడుకు ఒక భక్తురాలైనటువంటి తల్లికి పుట్టినటువంటి ఒక కుమారుడు చేస్తున్నటువంటి ప్రార్థన అండి అది. చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం నుండి చదవండి. 7వ వచనం నుండి చదవండి. ఆమె ఎవరన్నది, అతను ఎవరన్నది మనం చూద్దాం. 30వ వచనం మొదటి వచనం చదవండి. దేవోక్తి అనగా ఏక కుమారుడైన అగోరు పలికిన మాటలు అంటాడండి. ఏమండి, అతని పేరు చెప్తున్నాడు. అతను ఏమని అడుగుతున్నాడట 7వ వచనం నుండి? దేవా, నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము, వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా ఉంచుము, పేదరికమైనను. చూసారండి, మనమందరం పేదవాళ్ళమే అండి. పేదవాళ్ళకు ఉన్నటువంటి మనసు ఏంటో తెలుసండి? దేవ, ఈ పేదరికంలో నా జీవితం గడిచిపోవాలా? ఏమండి, మా అమ్మ పేదరికంలోనే చనిపోయింది, మా అమ్మమ్మ పేదరికంలోనే చనిపోయింది, మా మునమ్మ పేదరికంలోనే చనిపోయింది. ఇప్పుడు నేను కూడా పేదరికంలో చనిపోతాను, నా కూతురు ఏ రకంలో చనిపోవాలి? కాబట్టి నా ఈ స్థానంలో నన్ను కొంచెం ధనవంతురాలుగా చెయ్యని చేసి మనం ఆశపడతాం. పేదవాళ్ళకు ఉన్నటువంటి ఆశ మంచిదే అండి, కానీ దేవుడు తెలుసండి ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడండి. గతంలో ఆ పేరు చదవండి, పేదవాళ్ళకి దగ్గర అవుతున్న దేవుడు. ఆ పాఠంలో మీకు వినపడుతుందండి. మనల్ని దేవుడు పేదవాళ్ళకి ఎందుకు వచ్చాడంటే మనం ఆయన దగ్గరకు ఉండడం కోసమే. ధనవంతులుగా ఉంటే మనం ఆయన దగ్గరకు ఉండమండి. ప్రభు అని అన్నం మోకరించమండి. ఈ రోజున ధనవంతులు అందరూ ఎక్కడ ఉన్నారండి? 5 స్టార్ హోటల్లో విందులు చేస్తుంటారు, ఐమాక్స్ థియేటర్లో సినిమాలు చూస్తూ ఉంటారు, విందులు వినోదాల్లో లోకంలో కలిసిపోతారు, కానీ దేవుడి దగ్గరికి వస్తారా? ఏమంటారండి? వాళ్ళ మోకాలు వంగదు ప్రియమైన దేవుని వల్ల. వాళ్ళ మోకాలు వంగదండి. వారికి ఉన్నటువంటి డబ్బు అంతా కూడా ఎక్కడికి పోతుందో తెలుసండి? ఏమండి, ఎక్కడికి పోతుంది అంటే అపోలో హాస్పిటల్కి, ఏమండి జగనన్న మల్టిపుల్ హాస్పిటల్కి, ఇంకా కేర్ హాస్పిటల్కి, ఇక్కడికి పోతాయండి. వాడికి ఉన్నటువంటి డబ్బు అంతా కూడా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే మీరు కొంతకాలం కేర్లో ఉండాలంటాడు, 1 నెల ఇస్తాడు, కొంత ఆస్తి తగ్గిపోద్ది. ఇదిగో మీ వైద్యం తగ్గడానికి అమెరికా తీసుకెళ్ళాలంటాడు, తీసుకువెళ్ళినందుకు కొంత డబ్బు తగ్గిపోద్ది. అక్కడ ఆపరేషన్ జరగాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకోవాలి, అప్పుడుదాకా
సావడండి వాడు. ఆ ధనవంతుడు అనేవాడు అప్పుడు దాకా సావడు. ఎప్పుడు చేస్తాడంటే ఇవన్నీ అమ్మేసుకున్న తర్వాత ఇంకేముండదు చూడు, అప్పుడు వీడు అవసరం ఉండదండి. అప్పుడు దేవుడు పక్కన తీసుకెళ్ళిపోతాడు. ధనవంతుల పరిస్థితి అది ప్రియమైన దేవుని వల్ల. కానీ పేదవాడి పరిస్థితి ఏంటో తెలుసా? పేదవాడికి దేవుడు ఎప్పుడు కూడా దగ్గరగానే ఉంటాడండి. ఈ లోకంలో ఎవరి ప్రార్థన దేవుడు ఎక్కువగా ఏంటో తెలుసా? దీనుల ప్రార్థనలు అండి, పేదవారి ప్రార్థనలు అండి. ఏమండి, అయ్యా అని చేసి నువ్వు నీ కొడుకుని అన్నం పెట్టమంటే నీ కొడుకు పెడతాడో లేదు తెలియదు, కానీ ప్రభువా నువ్వు ఆకాశం తట్టు కళ్ళెత్తి ప్రార్థన చేస్తే ఆయన ఆహారాన్ని ఏదో విధంగా నీకు పంపిస్తాడండి. ఖచ్చితంగా పంపిస్తాడు ప్రేమ దేవుని వల్ల. ఆ విశ్వాసం మనకు ఉండాలి, ఆ నమ్మకం మనకు ఉండాలి. అలాంటి ప్రార్థన చేయాలి. అదే అంటున్నాడు భక్తుడు, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దూరం చేయము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడే నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదలై దొంగిలించి నా దేవుని నామమును దూషించునేమో, దాసుని గూర్చి యజమానితో కొండములు చెప్పుదునేమో, వాడు నిన్ను శపించుచు ఒకవేళ నీవు శిక్షార్థుడు ఎదువేమో అంటున్నాడు ప్రియమైన దేవుని వల్ల. మీరు బాగా అర్థం ఉందా? ఒకవేళ కడుపు నిండిపోయి యెహోవా ఎవడా అని అడిగితే ఒకప్పుడు ఒకడు అన్నాడండి, తెలుసా ఎవడా? ఒకప్పుడు ఒకడు అన్నాడండి, యెహోవా ఎవడు, యెహోవా ఎవడు, మిమ్మల్ని పంపించడానికి యెహోవా ఎవడు అని ఫరో అన్నాడు ప్రియమైన దేవుని వల్ల. ఒక దేశానికి రాజు చక్రవర్తి, ఫరో అంటే చక్రవర్తి, రాజుల మీద అధికారి చక్రవర్తి. అలాంటి చక్రవర్తి ఫరో చక్రవర్తి అన్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజలు నీతో పంపించడానికి నీ దేవుడైన యెహోవా ఎవడో అని చేసి అన్నాడండి. వాడికి ఏం ఎక్కువైపోయింది? అన్నమే కదండి, కొవ్వు కూడా ఎక్కువైపోయిందండి. అహంకారం, గర్వం, అధికార బలం అన్ని ఎక్కువైపోయి యెహోవా ఎవడు అన్నాడండి. ఇక్కడ కూడా పేదవాళ్ళమైన మన కడుపు నిండిపోతే ఏమనుకుంటాం తెలుసా? ఏమండి, కడుపు నిండిన తర్వాత పెట్టినవాడు చెయ్యి మర్చిపోతామండి. కడుపు నిండిన తర్వాత పెట్టినవాడు చెయ్యి మర్చిపోతామండి. బాగా గమనించండి, ఇక్కడ 41వ ఉద్యోగ కూడిక. ప్రతి ఉద్యోగ కూడికలు మీకు అన్నం పెట్టి పంపిస్తున్నాడా లేదా? అయ్యగారు అన్నం పెట్టి పంపిస్తున్నాడు లేదా? 1వ సెమినార్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని చేతులు అన్నం చేతులు కడిగినాయి? ఆ చేతులన్నీ ఏవి ఇప్పుడు మర్చిపోయారు. కడుపు నిండిన తర్వాత మర్చిపోతాడని రాయించాడు. మనం ముందు జరిగేది అదే అండి. ఎంతమంది ఇక్కడ వాక్యాహారం భుజించారు, శరీరాహారం భుజించారు, మూతి తుడుచుకున్నారు, వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి వచ్చిన వారు లేరు. ఈ భోజనానికి, ఈ మీటింగ్కి ఎంత అయింది? అందులో నా వంతుకి 100 రూపాయలు ఉంచండి, 1000 రూపాయలు ఉంచండి అని చెప్పిన వారేది? కడుపు నిండి దేవుడు ఎవడో, కడుపు నిండి ఈ న్యూ బర్త్ గాస్పల్ మినిస్ట్రీ ఏమో, పులి దేవుడి రాజు ఎవరో మాకు తెలియదు అని బస్సు ఎక్కి వెళ్ళిపోయి కొంతమంది, ఆటో ఎక్కి వెళ్ళిపోయి కొంతమంది. దేవుని వాళ్ళు అలా ఆలోచించండి. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపు ఎవడైనాను, నేను కడుపు నిండిన వాడు నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అడుగుదనేమో. ఒకవేళ పేదవాడిగా ఉంటే ఆకలి దప్పులు తట్టురా లేక దొంగిలించి నీ నామాన్ని దూషించునేమో. చాలా మంది అంటారు కదండి. ఏమంటే ఒకరోజు ఒక పిల్లవాడు ఒక బేకరీలో చిన్న బ్రెడ్ దొంగిలించి వెళ్ళిపోతున్నాడు అండి. ఆ యజమానుడు పట్టుకొని చావ బాధేస్తున్నాడు. ఒక కానిస్టేబుల్ తీసుకొచ్చి, ఎందుకంటే చిన్న బిడ్డ నల్లకొట్టేస్తున్నాడు, డబ్బులు మీరు ఇస్తారా, బ్రెడ్ దొంగిలించి వెళ్ళిపోతున్నాడు. ఆ బ్రెడ్ దొంగిలించాడంటే గల కారణం ఎవరు? ఆకలండి. లోకంలో కూడా అదే సాగుతుంది. ఆకలి నేరం నాది కాదు, ఆకలిది. ఆ చిన్న బిడ్డకి ఏం తెలుసండి? అది బ్రెడ్ అని తెలుసు, దాన్ని తీసుకుని తినాలని తెలుసు, కానీ దానికి వెల కట్టాలనే సంగతి తెలియదు. ఒకవేళ తెలిసిన దాన్ని కట్టే శక్తి వాడి దగ్గర లేదు. ఒక మంచివాడే ఆ బిడ్డ ఆకలి చూసి బ్రెడ్ పెడితే ఏం పోయిందండి? అందుమంటాడండి, పేదలకు అప్పించేవాడు యెహోవాకి అప్పించేవాడు. మీ ఇంటికి ఎవడైనా ఆకలి కొని వస్తే వాడు కడుపు నిండా అన్నం పెట్టి పంపించండి, అన్నం పెట్టి పంపించండి. అది మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డలకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని ఆలోచించాలి. కేవలం సంఘానికి వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం కాదండి, ఇలా నేర్చుకుంటూ వెళ్తే దేవుడు ఎన్నో విషయాలు ఆయన ఆవేదన బైబిల్ రూపంలో మనకు పంచుతాడు. ప్రేమ దేవుడు యేసుక్రీస్తు వారు కూడా అంటారు కదా, మీకు అన్నీ కూడా కావాలని దేవుడు తెలుసు. చూడండి మత్తయి 6వ అధ్యాయం. అవన్నీ కూడా మీ కన్న తండ్రి అయిన దేవుడికి తెలుసు. 32 నుంచి చదవండి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కదా, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు మీకు అన్నీ అనుగ్రహింపబడతాయి. మీకు ఆరోగ్యం కావాలా, దేవుడి కోసం కదా.
మీ పిల్లల పెళ్ళిళ్ళు జరగాల, దేవుని కోసం రా, పంపించి పిల్లల్ని. నీకున్నటువంటి ప్రతి సమస్య కూడా యేసుక్రీస్తు వారి నామములో తీరాలా, దేవుడి ఎదుట మోకరించు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి ప్రియమైన దేవుని వల్ల. లోకనీతి వేరు, దేవుని నీతి వేరు. లోకనీతి లోకంలో ఉంటుంది, దేవుని రాజ్యాంగం బైబిల్లో ఉంటుంది. దేవుని నీతి బైబిల్లో ఉంటుంది. అది వెతకాలి. అది వెతికి వెంబడించి దాన్ని తగ్గట్టుగా మనం బ్రతికితే దేవుని రాజ్యానికి మనం వాసన అవుతాం. అప్పుడు అవన్నీ కూడా నీకు ఏది అక్కరతగా ఉన్నదో అవన్నీ కూడా దేవుడు అడగకపోయినా మీకు ఇస్తాడండి. కానీ మనం ఎంత అమాయకం అంటే అడగవలసింది అడగం, ఇవ్వవలసింది ఇవ్వం. ఏమండి? అడగకూడదు అన్నీ అడుగుతాం, ఇవ్వకూడదు అన్నీ ఇస్తాం. ఏమిస్తాం? తలంటికి ఇస్తాం. ఆయన కావాలా? ఆయన కావాలా? పుట్టిన తర్వాత బిడ్డను తీసుకొచ్చి పాట పెట్టి ఆ పాటలు 1000 రూపాయల, 100 రూపాయల, 5000 రూపాయలు పెట్టేసి ఆ యొక్క సందాగుళ్ళు, ఆ యొక్క కానుకల పెట్టిలో పెట్టేసి బిడ్డ నట్టిపోతాం. నువ్వు పేడేసిన కానుక కావాలా దేవుడికి? నీ బిడ్డ కావాలా? గర్భఫలం అనే బహుమానం నీకు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకు ఇచ్చాడండి? ఆయన కోసం పెంచాలని, ఆయనలో తీర్చిదిద్దాలని, ఆయన కోసమే నువ్వు ఆ బిడ్డని బ్రతికించాలని, ఆయన నుండి 10 మందికి ఉపయోగపడాలని ఆ బిడ్డని ఒళ్ళో పెట్టాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ ఒళ్ళో ఉన్న బిడ్డని డాక్టర్ని చేసి ప్రజలకు ఇస్తున్నావు, ఇంజనీర్ చేసి ప్రజలకు ఇస్తున్నావు. ఏమండి? లేదు ఒక యాక్టర్ని చేసి 10 మంది పాడైపోవడానికి ఇస్తున్నావు. ఈరోజు బిడ్డల మనుషులందరూ కూడా చేసి అవే కదండి. దేవుడి కోసం ఒక అన్నలాగా ఇచ్చింది ఎవరు? ప్రియమైన దేవుని వల్ల దేవుని రాజ్యాన్ని, దేవుని నీతికి వెతకండి. అది సంతృప్తి సహకరమైనటువంటి భక్తి జీవితం. ప్రియమైన దేవుని వల్ల అది లాభం అండి, అది లాభం. అది అంటాడు కదా, చూడండి ముగించుకుందాం. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం అండి, మామూలు లాభం కాదండి. లాభానికి వేరు, గొప్ప లాభానికి తేడా ఉందా లేదా? సంతృష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనమని గుర్తెరిగి, మనం ఈ లోకానికి ఒకటైనా తీసుకురాలేదు, ఒకటైనా పట్టుకుపోమని గుర్తెరిగి, ఈ లోకంలో దేవుడిచ్చిన దానితో మన సంతృప్తి పొంది జీవించడమే. అన్నపానములు గలవారమే ఉంటుంటే తృప్తి పొందదము. ఇదే భక్తి జీవితం. ప్రియమైన దేవుని మనం కలిగిన దాంతో మన సంతృప్తి పొందాలండి. ఏదో లేదు, ఏదో కావాలని చేసి మనం వెంపలు ఆడకూడదండి. ఉన్న దాంట్లోనే మనం దేవుడిని వెతికేవారుగా ఉంటే దేవుడు మన అన్ని విషయాలు కూడా మన అభివృద్ధి పరుస్తాడండి. అభివృద్ధి పరుస్తాడు ప్రియమైన దేవుని వల్ల. ఏమండి? ఈ లోకంలో కొత్త నిబంధన మనం ఇంతమందిని చూసాం కదా. పాత నిబంధన ఒక దరిద్రుని చూసి మనం ముగించుకుందామండి. ఆ దరిద్రుడు ఎవడో తెలుసా? ఏమండి? ఆ దరిద్రుడు కన్నా ద్రోహి అంటూ బెస్ట్ అండి. ద్రోహి అంటూ బెస్ట్ అండి. బిలాము ఎంతమంది తెలుసా అండి? బిలాము అనేటటువంటి వాడు ఒక గొప్ప ప్రవక్త ప్రియమైన దేవుని వల్ల. ఆ ప్రవక్తకి దేవుడిచ్చినటువంటి ఆతిథ్యత ఎలాంటిదో తెలుసండి? ఒక మోషేకి ఇవ్వలేదు, ఒక ఇర్మేకి ఇవ్వలేదు, ఒక యెహెజ్కేలుకి ఇవ్వలేదు, ఒక యెషయాకి ఇవ్వలేదండి. అంత ఆతిథ్యత ఇచ్చాడండి. ఏంటి తెలుసా? బిలాము, నిన్ను ప్రవక్తగా నా బిడ్డల పట్ల నిన్ను నియమించి ఉన్నాను. నువ్వు ఎవరినైతే దీవిస్తావో వారు దీవింపబడతారు, నువ్వు ఎవరినైతే శపిస్తావో వారు శపింపబడతావు. నీకున్నటువంటి ఆధిక్యత, నీకున్నటువంటి టాలెంట్ అది. అర్థమవుతుందండి? బిలాము. ఈ బిలాము దేవుని బిడ్డల పక్షంగా దేవుడికి యాజక ధర్మం చేసేటటువంటి వాడు ప్రవక్త అండి. అలాంటి ప్రవక్త ఒకరోజు గడ్డి తిన్నాడు ప్రియమైన దేవుని వల్ల. గడ్డి తిన్నాడు. ముగించేస్తాను కొన్ని నిమిషాలు, ఆసక్తిగా వినండి. అమ్మ, బిలాం గురించి గతంలో మీరు ఏమైనా అన్నారా? ఏమండి? వినలేదు. చూద్దాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయము. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 22వ అధ్యాయం మొత్తం చదవండి. ఆ బిలాం గురించి రాయబడినటువంటి మాటలు మీరు ధ్యానించండి. ఈ బిలాం లాగా ఉంటారా లేదా సంతృష్టి సహితమైనటువంటి భక్తి జీవితం కలిగి ఉంటారా మీరు ఆలోచించండి. చూడండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయము మొదటి నుంచి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం మొదటి నుంచి. తరువాత ఇశ్రాయేలు సాగిపోయి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరమందున్న మోయాబు మైదానంలో దిగిరి. సిఫోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలు అమోరీయులకు చేసినదంతా చూశాను. ఏమండి? ఇశ్రాయేలు అమోరీయులకు చేసినదంతా కూడా ఈ మోయాబు దేశంలో ఉన్నటువంటి వారు చూశారటండి. జనము విస్తారముగాను మోయాబీలు వారిని చూసి మిక్కిలి భయపడి. ఏమండి? ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి మోసే నాయకత్వం విడిపింపబడినప్పుడు మధ్యగా ఉన్నటువంటి ఎర్ర సముద్రం దాటుకుని వచ్చారు.
ఏమండి అడ్డుగా ఉన్నటువంటి ఇరుకు గోడలను కూడా ప్రార్థనా శక్తితోటి దేవుని యొక్క బలంతో పడగొట్టుకుంటూ వచ్చారండి. ఆ మార్గ మధ్యంలో అమోరీలు చేసింది చూసారండి. ఇక ఈ మోయాబీల ప్రాంతం కూడా దాటి వెళ్ళాలి. అర్థమవుతుందండి? మీకు ఎగ్జాంపుల్ అర్థం అవ్వాలంటే ఈ ఎదురున్న ఊరు ఏంటండి? ఈ ఎదురున్నటువంటి గోపాలపురం అండి. గోపాలపురంలో ఉన్నటువంటి వారు టెక్కల్ బస్ స్టాప్ రావాలంటే ఏది దాటిపోవాలి? ఈ మార్గంలో వెళ్తే ఈ చర్చి ప్రాంగణం ఆ బయట దాటిపోవాలి కదండి. వచ్చేటటువంటి వారు ఒకరైతే పర్లేదు, 6 లక్షల మంది ఈ రోడ్లు వచ్చారనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఏమండి ఒక్కడో ఇద్దరు 10 మంది 100 మంది అయితే ఆ రోడ్డు సరిపోతుంది. 6 లక్షల మంది అయితే ఇదంతా కూడా ఖాళీ చేసేయాలండి. ఈ ఇల్లులు ఖాళీ చేసేయాలి, ఆ ఇల్లులు ఖాళీ చేసేయాలి, అవన్నీ పడగొట్టుకుంటే వెళ్ళిపోతారండి. 6 లక్షల మంది అండి. అవునా కదా? ఇంకా మీకు అర్థం అవ్వాలంటే అండి, గొర్రెల మంద ఉంటుంది కదా, గొర్రెల మంద 1 2 అయితే పర్లేదు, మంద వచ్చింది అనుకోండి, ఆ మంద కాపురి ఆ సేలగొట్టల మంది తీసినప్పుడు గొట్టు అంటే వెళ్తాయి, చేలు కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. అవును కదా? అలాగే ప్రియమైన దేవుని వల్ల ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల కాలిపాలెం ఆ మోయాబు ప్రాంతం నుంచి నడిచి వెళ్తుంటే వారిని చూసి ఈ మోయాబు రాజు భయపడిపోయాడట. ఈ మోయాబు ప్రజలు భయపడిపోయారట. వీళ్ళు ఎంత విస్తారంగా ఉన్నారో మన ప్రాంతం నుంచి వీరు వెళ్ళారంటే ఏమవుతుందో తెలుసా? ఎద్దు బీడి భూమిలో గడ్డిని నాకేసినట్టుగా మన ప్రాంతానంతా కూడా నాకేసి వెళ్ళిపోతారు అని భయపడిపోయారు ప్రియమైన దేవుని వల్ల. నాకేయడం అంటే 1 గంట ఆ మోయాబు ప్రాంతంలో నిలిచారనుకోండి వాళ్ళు. ఏమండి ఆ మోయాబు ప్రాంతంలో మళ్ళీ 6 సంవత్సరాల దాకా నీరు పడదండి. ఎందుకంటే ఉన్న నీరంతా వెళ్ళి తాగేస్తే ఆ రోజు బావులే కదా. ఏమండి బావుల్లో ఉన్న నీరంతా కూడా తోడుకుని 6 లక్షల మంది తాగేసి వెళ్ళిపోయారు అనుకోండి 1 గంటలో. అవునా? మళ్ళీ వారు నీరు పుట్టడానికి చాలా టైం పట్టేస్తుంది. అక్కడ గోధుమ పంటలు తీసుకుని వెళ్ళిపోతారు. అక్కడ ఉన్న మామిడికాయ మొక్కలు, కూర మొక్కలు, ఏమండి వీళ్ళకి అసలు ఉల్లిగడ్డలు అంటే చాలా ఇష్టం. ఉల్లిగడ్డలను కూడా తీసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, వీళ్ళకి ఆహారం ఉండదు. అందుకే ఆ రాజు ఏమంటాడంటే, ఒక ఎద్దు బీడు భూమిలో గడ్డిని నాకేసినట్టుగా నాకేసి వెళ్ళిపోతారు, కాబట్టి వీరిని ఈ ప్రాంతానికి రానివ్వకూడదు. కాబట్టి వీరిని అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయాలంటే వీరి యొక్క బలం ఏంటి, బలహీనత ఏంటో తెలుసుకోమన్నాడండి. కొంతమంది సేవకుల్ని పంపించాడు. ఈ రాజు దగ్గర ఉన్నటువంటి సేవకుల్ని పంపించాడు. పంపించిన తర్వాత అర్థమవుతుందమ్మా? పంపించిన తర్వాత ఆ సేవకులు వచ్చి వీరితో ఏమంటాడంటే, వీరి బలం బలహీనత వీరి దేవుడు వీరి పట్ల ఒక నాయకుడిని ఏర్పరిచాడు. ఏమండి ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త వీరిని దీవిస్తే వీరు దీవింపడతారు, శపిస్తే శపింపడతారు. ఇది విషయం అన్నప్పుడు అండి రాజుకి ఒక ఐడియా వచ్చిందండి. అయితే ఇప్పుడు ఆ ప్రవక్తను పట్టుకురా, లేదా ఆ ప్రవక్త దగ్గర మీరే వెళ్ళండి. ఆ ప్రవక్త దగ్గరికి మీరే వెళ్ళండి. వెళ్ళి ఏమంటారంటే, ఇదిగో నువ్వు ఎవరి పక్షాన ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నావు, ఇశ్రాయేలు ప్రజల్ని నువ్వు శపించు, మరి నాకేంటి లాభం అంటారు కదా. కాబట్టి మీరు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, ఒక పని జరగాలనుకోండి, చూడండి ఫోన్ ఏదైనా వస్తుందా? ఓకే కాబట్టి కొన్ని నిమిషాలు ముగిస్తాను. మీకు ఏదైనా పని జరగాలనుకోండి, అక్కడ ఉన్నటువంటి వారు ఈ పని జరుగుతుంది, నాకేంటి అంటాడే లేదా? నాకేంటి, ఇదిగో నేను బుద్ధని ఐస్ క్రీమ్, మా సెంట్రుడు ఐస్ క్రీమ్ నాకేసాడు, అది పట్టుకెళ్ళి అని అనడమే. అవునా? కానీ అక్కడ బిలాం ఏమన్నాడంటే అండి, అడగకపోయినా మనకు తెలిసి నీకు ఇంటిడి బంగారం ఇస్తానయ్యా అన్నాడండి. మొదటైతే నిజాయితీగానే బ్రతికాడు, మొదటైతే నిజాయితీగానే మాట్లాడాడు, యథార్థంగానే మాట్లాడాడు. ఏమండి ఇశ్రాయేలు ప్రజలను చెప్పించడానికి నేను ఎవరిని, నా దేవుడు ఏది చెప్తే నేను అదే చేస్తాను, నా దేవుడు చెప్తే నేను చేస్తాను, మీరు చెప్తే చేయను, ఒక మాట అనేసాడు అండి. ఏమండి అనేసాడు. అనేసి వెళ్ళిపోయేటప్పుడు మరొక మాట అన్నాడు. ఏంటి తెలుసా? సరే మీరు అడిగారు కదా, ఈ నైట్ నేను దేవుడిని అడుగుతాను, ఈ నైట్ నేను దేవుడిని ప్రార్థన చేస్తాను, ఆయన అంటే ఆయన చెప్పించమంటే చెప్పిస్తాను, మీరు ఈ నైట్కి వెళ్ళొచ్చేయండి అంటే. మొదటంతా మంచిగా మాట్లాడి చివరిలో మాట ఏంటి అంటే, మనసులో ఏదో ఉంది. అవునా లేదా? మనసులో ఏదో ఆలోచన పెట్టుకుని చూడండి, అప్పుడప్పుడు మనం ఏదైనా ఒకరింటికి పెళ్ళికో ఇల్లు కట్టుకోవడానికి ఒంట్లో పోక ఒక తెలుసున్నటువంటి ఇంటికి వెళ్ళి ఒక 10,000 రూపాయలు అడుగునుకోండి, వాడి దగ్గర ఉన్న వాడు ఎవడో ఏం చేస్తాడు, అయ్యో ఇప్పుడు ఇచ్చేసాను, ఏదైనా సాయంత్రం ఉంటే ఇస్తానని సాయంత్రం రమ్మంటాడు. వాడి దగ్గర ఉంటాయి. సాయంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా రావాల్సింది రాలేదు, రేపు మార్నింగ్ రా, అవునా రేపు మార్నింగ్ రా అని అంటావు. అంటే మనలో ఆసక్తిని పెంచుతూ ఉంటాడు. ఆసక్తిని పెంచి మనం అన్నిసార్లు తిరిగేసరికి మన అవసరత కూడా వాడికి అర్థమైపోతుంది. అప్పుడు వాడు అంటాడు కదా, నా దగ్గర డబ్బులు లేవు, నీ అవసరం తెలుసు, పొద్దు నుంచి తిప్పించుకున్నాను, నీ మీద జాలి కలిగి నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, కానీ నా దగ్గర అయితే 2 రూపాయలే, కానీ నా దగ్గర లేవు కదా, మరి నీకు కావాలంటే చెప్పు, 3 రూపాయలు చెప్పినా ఇస్తాను అంటే. అప్పుడు మన అవసరం తెలుసుకుని వాడు వడ్డీ పెట్టించేశాడు.
ఆడు మన అవసరం తెలుసుకొని మనం ఓకే 3 రూపాయలని పర్లేదు ఇవ్వండి అంటే అప్పుడు తీస్తాడని బీరువాలోంచి. అప్పుడు తీసి ఇది నాది కాదు మా స్నేహితుడిది, నీ అవసరం చూసి నేను డబ్బులు ఇచ్చాను 3 రూపాయలు వడ్డీ మర్చిపోకే అంటాడండి. అవునా? ఈ బిలాము కూడా మనసులో ఏదో ఉంది. ఏమున్నదంటే దైవ భక్తిలో ఉన్నాడు, దేవుడు ప్రవక్తగానే ఉన్నాడు, కానీ తన యొక్క ఆశ అంతా కూడా లోకం మీద ఉంది, ఇంటిడు బంగారం మీద ఉందండి. ఇంటిడు బంగారం మీద ఉంది. తన ఆలోచన ఎలా ఉంది? తన టార్గెట్ ఏంటి? మీ టార్గెట్ ఏంటి చెప్పండి? ఒక కాసు బంగారం, అవునా? ఒక లేదంటే ఒక కమ్మలు, లేదంటే ముక్కు పొడక, ఒకవేళ ఎక్కువ ఉంటే నడడానికి పడ్డాను, అంతేకాదు మన ఆశ. అంతకుమించి ఏముండదండి. ఒకవేళ బాగా ఆశ ఉంటే రోజుకి ఒక నగ కాబట్టి 7 వారాల నగలు అడుగుతామండి. కానీ ఈ బిలాంకు ఉన్నటువంటి ఆశ ఏంటో తెలుసా? ఇంటిడి బంగారం ఆశ అండి. ఇంటిడి బంగారం ఆశ. అందుకనే వెళ్ళిపోతూ అంటాడు కదా, ఈ నైట్ నేను దేవుడిని అడుగుతాను, ఆయన ఒప్పుకుంటే రేపు చెప్పిస్తాను అంటాడండి. మళ్ళీ రేపు మార్నింగ్ వస్తానని వాళ్ళు. రేపు మార్నింగ్ వచ్చిన తర్వాత ఏం చేశారు మీ దేవుడు? ఏం చెప్పాడంటే నా దేవుడు వద్దన్నాడు, నేను చెప్పించను అంటాడండి. చెప్పించను అని అప్పుడు ఏమంటాడు చూడండి, అదే 22 అధ్యాయం, సంఖ్యాకాండం 22 అధ్యాయం. తన మనసులో ఉన్నటువంటి మాటని బయట పెడుతున్నాడు చూడండి. 18 వచనం నుండి తన మనసులో ఉన్నటువంటి మాటను బయట పెడుతున్నాడు బిలాము. అందుకు బిలాము బాలాకు తన వింటెడు వెండి బంగారము నాకు ఇచ్చినను కొద్ది పనైనను గొప్ప పనైనను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నా నోట నుండి యెహోవా నోటి మాటను మీరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండి యెహోవా నాతో నేమి చెప్పును నేను తెలియజేసుకుందని బాలాకు సేనలకు ఉత్తరం ఇచ్చాను. అంటే ఆ దేశపు రాజు బాలాకు వచ్చినటువంటి సమాచారం అందించేటటువంటి సైనికులు, సేనకులు. ఓకే అండి. తన మనసులో మాట ఏంటి? ఇంటెడు వెండి బంగారమును ఇచ్చినను నా దేవుని మాట మేరను, అయినను మీరు ఈ రాత్రి ఎక్కడ ఉండండి. ఏమన్నా వద్దన్న వాళ్ళు పంపించవచ్చు కదా. నా దేవుడి మాటకి వ్యతిరేకంగా నన్ను నడుపుతున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి మరి మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోండి అని అనాలి ప్రియమైన దేవుని వల్ల. కానీ అనట్లేదు. తన మనసులో ఉన్నదేంటి? ఇంటెడు బంగారమైనను వెండినైనను నాకు ఇచ్చిన నేను చేయను అన్నాడు. అంటే ఇతను మనసులో ఉన్నటువంటి మాట పెట్టగానే పెట్టాడు. ఈ దాసులు వెళ్ళి రాజుడు చెప్పారు. ఇక అతను టార్గెట్ ఏంటో తెలుసా? ఇంటెడు బంగారం అన్నాడు ప్రియమైన దేవుని వల్ల. ఇంటెడు బంగారం ఇస్తే లొంగిపోతాడు అన్నప్పుడు ప్రియమైన దేవుని వల్ల ఆ విధంగా వెళ్ళి అతని యొక్క ఆలోచన తెలుసుకున్నప్పుడు ఈ యొక్క బిలాము ప్రవక్త ఏం చేస్తాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి వెళ్తాడండి. ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి వెళ్తాడు. అలా శపించడానికి వెళ్ళినప్పుడు దారి మధ్యలో ఆ రోజు వాహనాలండి గాడిదలండి. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ రోజున సైకిళ్ళు ఉన్నాయి, మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, బస్సులు, లారీలు, కార్లు, విమానాలు, ట్రైన్లు అన్నీ ఉన్నాయి. కానీ ఆ రోజు ప్రయాణ వాహనం ఏంటి తెలుసా? గాడిద ప్రియమైన దేవుని వల్ల. గాడిద ఎక్కి ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వెళ్తున్నప్పుడు అండి ఆ మార్గ మధ్యంలో గాడిద కూలబడిపోయిందండి. ఆ గాడిద ఎందుకు కూలబడిపోయింది? ఈ అడ్డగాడిదకి తెలియట్లేదు. ఇంతకాలంగా నన్ను మోస్తూ ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు మొరేస్తున్నావు అన్నప్పుడు గాడిద మాట్లాడుతుంది. ఏమండి, పడిపోయిన తర్వాత మారు కొట్టేస్తాడండి. చేతిలో బెత్త ఉంటుంది కదా, ఆ గాడిద మారు కొట్టేసరికండి ఆ గాడిద మాట్లాడుతుంది. ఇన్ని ఏళ్ళగా నీవు నిన్ను నేను మోస్తూ వచ్చాను కదా, ఏ రోజైనా తిరగబడ్డాను, కానీ ఎందుకు ఇప్పుడు తిరగబడుతున్నాను? నువ్వు ఇక్కడి నుంచి ఒక్క అడుగు ఎదరికెళ్ళావా, దేవదూత అక్కడ కత్తిచ్చుకుని ఉన్నది, ఖడ్గం పట్టుకుని దేవదూత ఉన్నది. ఒక్క అడుగేసి ఉంటే నీ మెడ మీద తలకి ఉన్నది, జాగ్రత్త అని చేసి గాడిద మాట్లాడుతుంటాయండి. ఈ అడ్డగాడికి మాట్లాడలేవండి, ఆలోచించట్లేదు. ఇప్పుడు వరకు నేను మోస్తూ వచ్చింది కదా, గాడిద ఎక్కడైనా మాట్లాడుతుందా? ఏమండి, పశుపక్ష జంతువులు ఎక్కడైనా మాట్లాడతాయా? కానీ గాడిద మాట్లాడుతుందంటే దేవుడు స్వరం ఇచ్చాడు ప్రియమైన దేవుని వల్ల. ఆ సందర్భంలో గాడిదకు దేవుడు స్వరం ఇచ్చాడని రాయబడి ఉంటుంది. ఆ దేవుడిచ్చిన స్వరంతో ఆ యజమానుడు అయినటువంటి బిలాము ప్రవక్తతో గాడిద మాట్లాడుతుంటే, నువ్వు ఇక్కడి నుంచి ఒక అడుగు ఎదరికేసావంటే దేవదూత నిన్ను కత్తిచ్చుకుని నరికేస్తా, జాగ్రత్త అన్నప్పుడు అండి వాడప్పుడు మారు మనసు పొంది తిరిగి వెనక్కి వచ్చేస్తాడండి. తిరిగి వెనక్కి వచ్చేసిన తర్వాత చెప్పించను కానీ ఒక సలహా చెప్తాను అంటాడండి. బాగా గమనించండి, ముగిస్తాను. ఇతని ఆశ, ఇతని భక్తి లాభ సాధనం కోసం ఆలోచించింది కానీ ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి ఒక్క నిమిషం. బిలాము ప్రవక్త యొక్క ఆశ లాభం కోసమే ఆశించింది కానీ దేవుడి మీద నిజమైన భక్తి శ్రద్ధలు లేవు ప్రియమైన దేవుని వల్ల. లాభం 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 కావాలి. అప్పుడు ఆ బిలాముని రాజు పిలుచుకొచ్చాడండి. పిలుచుకున్న తర్వాత, ఇదిగో రాజా, దేవుడు నన్ను శపించొద్దు అన్నాడు, నేను శపించను అని అక్కడి నుంచి వెళ్ళిపోవాలా?
వెళ్ళిపోకుండా ఒక దరిద్రుడు సలహా ఇస్తాడు. ఏంటి తెలుసా? నేను శపించకుండా కూడా వాళ్ళు శపింపబడతారు. అర్థమవుతుందా? నేను శపిస్తేనే వారు శపింపబడతారని ఆలోచించొద్దు. నేను శపించకుండా పోయినా సరే వారు శపింపబడతారు. దానికి ఒక మాస్టర్ ప్లాన్ ఉన్నదా, చెప్పేసి వెళ్ళిపోతాను, నా ఇంటి బంగారం నాకు ఇచ్చే అన్నట్టు ఉద్దేశాన్ని తెలుపుతాడండి. ఏంటి 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 ఆ విషయం ఏంటి చెప్పన్నప్పుడు అండి, ఆ బిలాము ప్రవక్త చెప్పినటువంటి తప్పుడు బోధ, తప్పుడు సలహా ఏంటో తెలుసా? దేవుడికి అపవిత్రత అంటే ఇష్టం ఉండదు. అదొందండి. దొంగతనం అంటే ఇష్టం ఉండదు. అబద్ధం మాట్లాడడం అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగానే ఉండాలి. ఇప్పుడు వారి పిల్లలైన ఇశ్రాయేలు ప్రజలను మీరు అపరిశుద్ధులుగా చేశారనుకో, దేవుడే వారిని శిక్షిస్తాడు, దేవుడే వారిని శపిస్తాడు. నేను శపించక్కలా అని మాస్టర్ ప్లాన్ చెప్పాడు. చాలా గొప్ప విషయం చెప్పవయ్యా. ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా శపింపబడాలంటే నేను ఏం చేయాలంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు శపింపబడాలంటే దేవుడికి ఇష్టం కాని పని చేయాలి. ఏంటది? నీ మోయాబు దేశంలో స్త్రీలు అందగత్తులు కదా, నీ మోయాబు స్త్రీలు అందగత్తులు తెలివైన వారు కదా, ఆ స్త్రీలను ఇశ్రాయేలు ప్రజల మీదకు ఉసుగొలుపు. మ్యాటర్ అర్థమైందండి? ఒక్క మాటలో దేవునికి వ్యతిరేకంగా పాపం చేయమని బిలాము బోధిస్తున్నాడు. తప్పుడు బోధ. తప్పుడు బోధ బోధిస్తే ఇశ్రాయేలు ప్రజలు నేనే శపించక్కర్లేదు, దేవుడు శపిస్తాడు, దేవుడు శపించులాగానే నేను ఒక మార్గం చెప్తున్నా, మార్గంలో ఫాలో అవ్వు. ఇశ్రాయేలు ప్రజల మీదకి నీ మోయాబు స్త్రీలను పంపించు, వాళ్ళతో వ్యభిచారం చేపించు, వాళ్ళతోటి విగ్రహాలకు అర్పించి తినిపించు. ఆ వారందరినీ కూడా ఆ విగ్రహాలకి మొక్కుడాగన నీ యొక్క మోయాబు స్త్రీలను ప్రేరేపించి అన్నప్పుడండి బెటాలియన్ దింపాడండి. ఏ విషయంలో అయినా సరే, ఎన్ని రాజ్యాలైనా ఎన్ని కోటలైనా ఎవరు పడగొట్టలేరు, కానీ ఒక ఆడ దిగిందంటే పడిపోతుందండి ఆ కోట. అవునా కదా? ఆడవారు కుటుంబాన్ని నిలబెట్టాలన్నా ఆడదే, కుటుంబాన్ని పడగొట్టాలన్నా ఆడదే. ఇందాక పాట చూశారు కదా, ఆ పాట నేను ఒక స్త్రీని తల్లిగా పోల్చి పాడినటువంటి రచించినటువంటి పాట అండి. ఆడదంటే అంగడి వస్తువా నువ్వు చంపడానికి అమ్మడానికి, ఆడదంటే అంతటి వెలుసా నువ్వు చంపడానికి. ఎంతమంది అండి దిశ ఏమండి, ఎంతోమంది స్త్రీలను పాడు చేసి చంపేసినటువంటి జాబితాలు ఉన్నాయి కదా ఏమండి. ఆడపిల్లల్ని దుబాయ్ అని మస్కట్ అని బయట యూరోప్ కంట్రీల కన్నా అమ్మేసినటువంటి వారు ఉన్నారు కదా. అంటే ఆడది పుట్టిందంటే అమ్మడానికేనా? ఆడది పుట్టిందంటే చంపడానికేనా? కాదు కదా. ఆడదంటే తల్లి. జీవము గల ప్రతి వానికి ఆదాము తల్లి అయితే, ఆదాము నుంచి వచ్చినటువంటి అవమ్మ గారి తల్లి అయితే, జీవం గల ప్రతి వానికి అవమ్మ తల్లి అయితే, ఆ అవమ్మలోంచి వచ్చినటువంటి తల్లులందరూ కూడా ఎవరికి తల్లులు? పురుషుడికి తల్లులు. అంటే ఒక మాటలో ఆడదంటే తల్లి, ప్రియమైన దేవుని వల్ల. అలాంటి తల్లి పడగొట్టడానికైనా ఆడదే, నిలబెట్టడానికైనా ఆడదే. అంటాడు కదా, మూడురాలైనటువంటి ఆమె తన ఇల్లును పెరికి వేసుకుంటుంది, గనురాలైనటువంటి స్త్రీ తన ఇల్లును నిలబెట్టుకుంటుంది, కట్టుకుంటుంది అన్నట్టుగా అండి. ఈ మోయాబు స్త్రీల చేత ఇశ్రాయేలు ప్రజలను పాపం చేపించాడు. ఆ పాపం వల్ల దేవుడికి కోపం వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు శపించేశాడు, ప్రియమైన దేవుని వల్ల. ఏమండి, బిలాము అయితే పక్కన ఉన్నాడు, కానీ తప్పుడు బోధ వల్ల ఆ వారి యొక్క భక్తి జీవితం, వారి యొక్క పవిత్రత అంతా కూడా కోల్పోయారు ఇశ్రాయేలు ప్రజలు. ఈ రోజు నాడు బోధ చెప్పేటటువంటి బోధకుల వల్ల సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా అపవిత్రలోకి వెళ్ళిపోతున్నారండి. సాతాను ఎక్కడ పెట్టుకున్నదంటే, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం ఒక్కొక్క విశ్వాసం పెట్టుకోవడం కన్నా సంఘంలో వాక్య చెప్పి బోధకుని పెట్టుకుంటే తప్పక పడైపోతుంది. ఒక్క పెట్టకి చూడండి, ఒక్క రాడుకి 3 మామిడికాయలు అంటారు కదా. చిన్నప్పుడు మనం మామిడి తోటకెళ్ళి రాళ్ళు వేసినప్పుడు ఒక్క రాడుతోటి మామిడికాయలు కొడితే 3 పడేయండి. సామెత కూడా ఉండదు కదా, ఒక్క రాడికి 3 పెట్టెలు అంటారు కదా. అలాగా సంఘంలో దైవజనుడిని పట్టుకుంటే సంఘంలో ఉన్న విశ్వాసులు అందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారండి. అమెరికాలో ఒక బోధకు కొన్ని సంవత్సరాల తర్వాత తప్పుడు బోధ చేశాడండి. ఏంటి తెలుసా? యేసుక్రీస్తు వారు రెండో రాకడ దగ్గర పడుతుంది, మనం అందరం కూడా ఇప్పుడు ఆయన్ని ఎదుర్కోవడానికి మనం వెళ్ళాలి. మరి ఆయన వచ్చినప్పుడు ఈ పంచభూతాలన్నీ కూడా మికుటమైన వినడంతో లయమైపోతాయి. ఆ బాధని ఆ యొక్క పరిస్థితిని మనం తట్టుకోలేము. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడే మనం మన శరీరాలను సజీవ యాగంగా ఇచ్చేయాలి. ఉన్నది కదా, రోమపత్రిక 12:1 ఉంటుంది కదా. ఏముంటుంది? కాగా సహోదరులారా, మీ శరీరమును దేవునికి పరిశుద్ధ యాగంగా ఆయన సమర్పించుకోండి అంటే, ఆయన శరీరాలను సజీవంగా ఇచ్చేసారండి. పెట్రోల్ పోసుకొని పాస్టర్ గారు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు సుమారుగా 6,000 మంది అండి. 6,000 మంది పాస్టర్ గారితో కలిసి పెట్రోల్ పోసుకొని సజీవంగా అంటించేసుకున్నారండి. దేవుడు సజీవ యాగంగా ఇమ్మన్నది అదా? ఏమండి, వారందరూ నరకానికి పోతారు, ప్రియమైన దేవుని వల్ల వాక్యాన్ని బట్టి. అది కాదండి.
దేవుడు సజీవ యాగంగా పవిత్రంగా ఇమ్మన్నాడండి. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసి పవిత్రంగా పోగొట్టుకున్నారు, శపింపబడ్డారండి. మనము కూడా తప్పుడు బాధలు వినేసి నిజమైన దైవభక్తిని మనం పాటించకపోవడం వల్ల మనం తప్పుడు విశ్వాసులుగా మారిపోతున్నామండి. అందుకే అండి యోధా పత్రిక చూడండి, ముగిస్తాం. యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది, ప్రకటన ముందు ఉంటుంది. అక్కడ యోధా గురించి కయ్యాన్ లాంటి వారు, యోధా లాంటి వారు, బిలాం లాంటి వారు కాకుండా ఉండులాగా మనం జాగ్రత్త పడము అంటారు చూడండి. ప్రకటన గ్రంథం ముందు యోధా పత్రిక 11వ వచనం చదవండి. యోధా పత్రిక, యోధా గారికి రాసినటువంటి పత్రిక, యోధా గారు రాసినటువంటి పత్రిక 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యాను నడిచిన మార్గంలో నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవల్లో ఆతృతంగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. వీరు నిశ్చయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్లుగా ఉన్నారు. మీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుపోవునట్టు నిశ్చలమైన మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు సచ్చి వేళ్లతో పెగిలింపబడిన చెట్లుగాను ఉన్నారు అంటున్నాడు ప్రేమైన దేవుని వల్ల. ఎందుకు పనికిరాలండి? కయ్యాను నడిచిన మార్గంలో నడిచిన తప్పుడు బోధకు త్రిప్పిన బిలాము బోధన మనం విన్నా. ప్రేమైన దేవుని వల్లరా మనం దేవుడి యొక్క భక్తిలో ఉన్నట్టు కాదండి, మనం నాశనం అయిపోవడానికి మూలం ప్రేమైన దేవుని వల్ల. అందుకే అంటాడని పౌలు గారు, ఓ తిమోతి నువ్వు రేపొద్దున్న దేవుడి సేవకుడిగా దేవుడి సువార్త పని చేసి పని ఉంటావు కదా. ఈ సువార్త పనిలో, సువార్త యాత్రలో నీకు ఎంతోమంది ఎదురవుతారయ్యా, ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయ్యా. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దైవభక్తి గొప్ప లాభ సాధనం అనుకుని చెడిపోయిన మనసు గల వారే సత్యహీనులై విపరీతమైన వాదనలు పెట్టుకునే మనుషులు ఉన్నారు. అలాంటి వారి మధ్య ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే సంతృప్తి సహితమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. అన్న పానములతో నీ జీవితాన్ని ముగించాలి తప్పక నాకు అది కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, దేవుని సంఘానికి వెళ్తే ఏదో ఉండాలి అనేటటువంటి ఆలోచన ఉండొద్దు అనేటటువంటి పరిస్థితిలో పౌలు గారు తిమోతికి హెచ్చరిస్తూ రాస్తున్నటువంటి మాటలు. ఈ మాటలు తిమోతి గారికి రాశారు. ఆ తిమోతి గారు ఇప్పుడు ఉన్నారా? లేరండి. ఇప్పుడు ఆ మాటలు ఉన్నాయండి. ఆ మాటలు ఎవరికి? మనకే అండి. మనకి ఆ తిమోతి స్థానంలో పౌలు గారు నాకు రాసిన పత్రిక నేను అనుకోవాలి, మీకు రాసిన పత్రికని మీరు అనుకోవాలి. ఆ వాక్యం మనందరి కోసం అనుకుని దేవుడి కోసం బ్రతికిలాగా మనం ఉండాలండి. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల సంతృప్తి సహితమైనటువంటి భక్తి గొప్ప లాభం కలుగుతుందండి. పౌలు గారు కూడా ఏది లాభం అనుకున్నాడు? క్రీస్తున్న వెంబడించక ముందు ఆయన గుర్రాల మీద తిరిగేటటువంటి వాడు, ఒక రాజ్యంలో అధికారం కలిగినటువంటి వాడు అండి. యోధా మత పెద్దల్లో ఏమంటే తను ఒక అధికారిగా నియమించినటువంటి పరిస్థితి. కానీ క్రీస్తు నమ్ముకున్న తర్వాత ఉన్నదంతా కూడా పెంటగా ఎంచుకుని ఏమన్నాడు తెలుసా? బ్రతుకుట్ట క్రీస్తు, సావు అయితే లాభం. క్రీస్తులో నేను చచ్చిపోతే అది నాకు లాభం, గొప్ప లాభం. అలాంటి లాభం కోసం మనం ఎదురు చూడాలి ప్రియమైన దేవుని వల్ల. అశాశ్వతమైనటువంటి లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో మనం మనసు పెట్టకూడదు. పరలోకంలో నిత్య జీవం అనేది ఒకటి ఉన్నది, దానికోసం మీరు ఆశ కలిగి ఉండండి, దాని మీద మీరు మనసు పెట్టుకోండి. అదే మనకి గొప్ప లాభం ప్రియమైన దేవుని వల్ల. ఆ పరలోకమే మనకు గొప్ప లాభం. అలాంటి లాభం కోసం మనం అందరం ఉందాం. ఏమండి, మనకి చేతికి వచ్చిన పని సంఘానికి చేద్దాం, సహకారులుగా మనం ఉందాం, మన కుటుంబాలని దేవుళ్ళో నిలబెట్టుకుందాం. తల వంచుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి గొప్ప దేవ, మీ అపారమైనటువంటి కృపను బట్టి వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లించుకొనొచ్చు. నాయన న్యూ గాస్పల్ మినిస్ట్రీ వారు నిర్వహించినటువంటి 41వ ఉద్యోగ కొడుకులో తండ్రి, మీ మాటలు మాకు తండ్రి నా నోటి మాట ద్వారా వినిపించారు తండ్రి. అందుని బట్టి వందనాలు నాయన. మరి వాడబడినటువంటి నన్ను మన్నించండి, మీ సిలువ చోటను మరుగుపరచండి నాయన. మీరే కనిపించండి, మీ వాక్యమే కనిపించండి, మీరే మహిమపరచబడండి నాయన. ఈ మీటిల్ని ఏర్పాటు చేయడానికి దూర ప్రాంతంలో ఉండి నాయన, సముద్రంలో నాయన పడవ మీద పనిచేస్తున్నటువంటి వెంకరెడ్డి వారి కుటుంబాన్ని దీవించండి. వారికి ఇచ్చినటువంటి గర్భఫలం తండ్రి, మరి పాప అలాగే బాబు, చిన్న బాబును బట్టి తండ్రి ఆయన ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ బాబుకి త్వరలోనే నామకరణం చేయడానికి ఆ తండ్రి రావడానికి సెలవు దినాలను మీరు నియమించండి. ఆయన ఇంటికి వచ్చి కుటుంబంతో ఆయన ఇచ్చినటువంటి బిడ్డతో సంతోషంగా ఉంటూ మిమ్మల్ని మహింపరిచే భాగ్యం దయచేయండి. వెంకరెడ్డి చేస్తున్నటువంటి పనిలోను ఆయన వారు చేస్తున్న పరిచర్యలోను ఆయన వారి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలతో వారి తల్లిగారితో సహా నాయన సదాకాలం మీకు తోడే ఉండండి.